ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, లేకపోతే గ్రంథం చదువుతున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, కృపావరాలలో కంపానియన్ గిఫ్ట్స్ అనేవి ఒకటి ఉన్నాయి. కంపానియన్ గిఫ్ట్స్ అంటే క్రిస్టియన్ కంపానియన్ గిఫ్ట్స్ అన్నమాట. క్రిస్టియన్ కంపానియన్ గిఫ్ట్స్, క్రైస్తవ సహచర వరములు. ఏంటంటే ఇది వెరైటీగా ఇప్పటి వరకు ఎప్పుడు వినలేదంటే, ఈ దేవుడు పంచి ఇచ్చిన ఉద్దేశం ఇది. అంటే సహచరులుగా ఒకరికొకరు సహకరించుకుంటూ పరిచర్యలో ముందుకు కొనసాగుతారనమాట. ఈ వరాలు ఉపయోగించుకుంటూ ఉంటారు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు సుమా. ఎవరో ప్రవీణ్ గారు, లేకపోతే మరి ఇంకొకరు ఎవరో అద్భుతాలు చేసే రాజమండ్రి థామస్ అని ఎవరో ఒక ఆయన ఉంటారట, నేను ఎప్పుడు చూడలేదు ఆయన. ఇటువంటి మాయాలు చేసే వాళ్ళ గురించి, మంత్రాలు చేసే వాళ్ళ గురించి, జ్యోతిష్యుల్లాగా ప్రవచనాలు చెప్తున్నామంటూ ప్రజలను మోసం చేసే వాళ్ళ గురించి కాదు. క్రైస్తవ సంఘంలో సహచరులుగా లేదా కంపానియన్స్గా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ వరాలు ఉపయోగించబడాలి. ఇవి ఎలాగోనంటే, మొదటిది భాషల అర్థం చెప్పే వరం, భాషలు మాట్లాడేవారు. ఇద్దరు కూడా కంపానియన్స్ అనమాట అండి. అంటే జతగాళ్ళు, జోడిగా పనిచేసేవాళ్ళు. క్రైస్తవ సహచర వరములు ఉపయోగించుకునే వాళ్ళంటే అర్థం అది. క్రైస్తవ సమాజ క్షేమాభివృద్ధి కొరకు ఒకరికొకరు తోడుగా ఉంటారనమాట. సొలొమోన్ గారు భాషలో మాట్లాడుతూ ఉంటే, నేను భాషలకు అర్థం చెప్పే వరం కలిగి ఉంటాను. ఆయనకు భాషలు మాట్లాడే వరం ఇచ్చిన దేవుడే నాకు భాషలకు అర్థం చెప్పే వరం ఇస్తాడు. ఒకవేళ ఆయనకు భాషలు మాట్లాడే వరం ఇచ్చి సంఘంలో ఇంకెవరికి అర్థం చెప్పే వరం లేకపోతే ఆ భాషలు మాట్లాడే వరం అబద్ధం. ఆ భాషలు మాట్లాడే వరం యొక్క ప్రయోజనం లేదు. ఒక వ్యక్తి భాష మాట్లాడుతున్నాడు, ఇది దేవుని కృపావరం వల్ల కలిగింది అని అంటే దాన్ని అర్థం చేసుకునే వారు సంఘంలో ఎవరో ఒకరు ఉండాలి. ఈ కంపానియన్ గిఫ్ట్స్ ఉపయోగించుకోకుండా, అంటే ఒకరికొకరు తోడుగా ఒకరి వరానికి మరొకరు సమాంతరంగా పనిచేయకపోతే ఆ కృపావరం దేవుడిచ్చిన కృపావరం కాదు. ఈరోజు పెంతుకొస్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బోగస్. ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసే సాతాను సంబంధమైన సంస్థలు. ఇవి వచ్చినప్పటి నుండే క్రైస్తవ్యం దిగజారిపోయింది. భాషలని, అద్భుతాలని సిగ్గు విడిచి క్రైస్తవం యొక్క హొందాతనాన్ని తగ్గించేశారు. వీళ్ళందరూ కూడా భాషలు మాట్లాడాలి, అప్పుడే మనకు రక్షణ వచ్చింది, రక్షణకు గుర్తు అంటారు. రక్షణకు గుర్తు భాషలు మాట్లాడడం కాదు, నువ్వు ఆత్మ సంబంధంగా నీ యొక్క జీవితానికి మార్పు, నీ జీవితం మారాలి. నీ జీవితం మారకపోతే నీకు రక్షణ వచ్చిందని ఎవరూ నమ్మలేరు. నీ విశ్వాసం వాక్యానుసారమైనదై ఉండాలి, భాషలు కాదు. అయితే ప్రజల్ని మోసం చేసే ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ పెంతుకొస్తు సంస్థల వారు భాషలు మాట్లాడాలంటూ ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. భాషలు మాట్లాడాలంటే నీకు అర్థం చెప్పేవాడు కూడా నువ్వు భాషలు మాట్లాడుతున్న అట్ ద సేమ్ టైం అదే సమయంలో నీతో పాటు పనిచేస్తూ ఉండాలి. అలా నీతో పాటు ఎవరో లేరు అంటే కనుక నీ భాషల వరం అబద్ధం. నువ్వు మాట్లాడే భాషలో అబద్ధం, మోసం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 26 నుండి మనం చదువుతుంటే 29 వచనాల మధ్య ఏ విధంగా ఉంది. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏం జరుగుతున్నది? పౌలు ఈ పత్రిక కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తా ఉన్నాడు. మీరు కూడి వచ్చినప్పుడు, సంఘం కూడుకోవాలి. కూడి వచ్చినప్పుడు కీర్తనలు పాడవాలి. ఒకడు కీర్తన పాడవాలని ఉన్నాడు, అంటే కీర్తనలు పాడాలి. పాటలు పాడతాం కదా మనం సంఘంగా కూడినప్పుడు. మరి ఒకడు బోధించాలి, ఒక వ్యక్తి బోధిస్తాడు కదా. మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయాలి. ఎందుకు ప్రకటన చేయాలి, ఎందుకు బయలుపరచాలి అంటే, కొరింథీ పత్రిక రాసే సమయానికి ఇంకా పూర్తిగా గ్రంథం వారికి గ్రంథస్థం చేయబడి వారి చేతికి సంపూర్ణంగా అందలేదు కాబట్టి దేవుడు బయలుపరుస్తూ ఉంటారు.
బయలుపరిచిన ఆ వాక్యాన్ని లేకపోతే ఆ బయలుపాటును ప్రకటిస్తూ ఉంటారనమాట. అందుకు బోధించేవాడంటే అప్పటికే ఉన్న 39 పుస్తకాలు లేదా ఇంకా క్రొత్త నిబంధన పుస్తకాలు వారు ఏమైనా సమకూర్చుకుని ఉంటే, గల్తీ పత్రిక, మార్క్స్ వార్త, ఇంకా కొన్ని పత్రికలు రాయబడి ఉన్నాయి. ముందుగా రాయబడిన వాటిని వీళ్ళు రాసుకుని ఉంటే లేదా సేకరించి ఉంటే వాటి నుండి బోధ, పాత నిబంధన పుస్తకాల నుండి క్రొత్త నిబంధన అప్పటికే రాయబడిన పుస్తకాల నుండి వారు ఏదైనా బోధింపబడుతూ ఉంటే వాటిని ఒక వ్యక్తి బోధిస్తాడనమాట. అంటే చదివి గ్రహించి బోధిస్తాడు. మరి ఒకడు ఏం చేస్తాడంటే తనకు బయలుపరచబడింది. ఇప్పుడు మనం ఏదైతే 27 పుస్తకాలుగా మనం క్రొత్త నిబంధన చదువుతా ఉన్నామో ఈ పుస్తకాలు అప్పటికింకా బయలుపరచబడతా ఉన్నాయి. అంటే దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు కాబట్టి ఆ బయలుపరచబడినది ప్రకటన చేస్తా ఉన్నాడు అనమాట ఒక వ్యక్తి. ఆయనకి డైరెక్ట్ రెవల్యూషన్ దేవుడిస్తా ఉన్నాడు అనమాట. పరలోకం నుండి దేవుడిస్తా ఉన్నాడు. ఏం ప్రకటించాలా, ఆ కూడుకున్న సమాజానికి, ఆ సంఘానికి ఏం ప్రకటించాలనేది దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. మరి ఒకడు భాషలతో మాట్లాడవాలని అన్నాడు. ఏంటి ఇక్కడ కొరింథీ పట్టణంలో భాషలతో మాట్లాడాలి అంటే, కొరింథీ పట్టణం ఒక బిజినెస్ సెంటర్. అది ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే రకరకాల రాష్ట్రాల నుండి వచ్చిన వారు ఉంటారు. మనం అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ 15 దేశాల నుండి వచ్చిన ప్రజలు ఉన్నారు. వారికి భాషలతో మాట్లాడడం కొరకు దేవుడు భాషలో మాట్లాడే శక్తిని లేదా కృపావరాన్ని అపోస్తలులకు, ఆ తర్వాత సంఘానికి సువార్త విస్తరించడం కొరకు, సర్వ సృష్టికి అందించడం కొరకు దేవుడు భాషలు అనే ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. అర్థం చేసుకునే భాషలో షలలల కందలో షరబాబాబ ఇది కాదు, పిచ్చి పిచ్చి మాటలు కాదు, అవి మతి స్థిమితం లేని వారు మాట్లాడే భాషలు, దైవ భాషలు కాదు సుమా. కాబట్టి మరి ఒకడు భాషలు మాట్లాడవాలని ఉన్నాడు అని అంటే, కొరింథీ పట్టణంలో వారు ఏదైతే సంఘంగా కూడుకుంటా ఉన్నారో అక్కడ ఇతర భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు. అది ఒక బిజినెస్ సెంటర్. అది ఆ సెంటర్కి ఆయా ప్రాంతాల నుండి, ఆయా దేశాల నుండి ప్రజలు వస్తూ ఉన్నారు. వస్తున్న ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిలో విభిన్న భాషలు మాట్లాడేవారు, వేరు వేరు భాషలు మాట్లాడేవారు ఉన్న కారణంగా వారిని ఉద్దేశించి మాట్లాడడం కొరకు దేవుడు భాషలు మాట్లాడే శక్తిని లేదా వరాన్ని ఆ ప్రజలకు అందించారు. ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలో వేరొక భాషలో తర్జుమా చేయడం కొరకు అర్థం చెప్పే శక్తిని కూడా దేవుడు అట్ ద సేమ్ టైం ఇస్తున్నాడు అనమాట. కొరింథీ పత్రికలో ఈ విషయం మనం చూస్తాం. భాషతో మాట్లాడవాలని ఉన్నాడు. నేను ఈ 2 పాయింట్లు కూడా హైలైట్ చేస్తున్నాను, గమనించండి. భాషలు మాట్లాడవాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవాలని ఉన్నాడు. ఎప్పుడైతే భాషలు మాట్లాడేవాడు లేచాడో అతనితో పాటుగా అర్థం చెప్పేవాడు కూడా ఆ సంఘంలో లేస్తాడు. ఇది ఆదిమ సంఘం యొక్క స్టైల్. ఇప్పుడు ఏదో ఒక నుంచుని పైన పిచ్చి మాటలు మాట్లాడుతుంటో షలల కందరలో బీరబాబు బరిష్ట అంటే మిగిలిన వాళ్ళు కూడా ఇతనితో పాటు పిచ్చి మాటలు మాట్లాడడానికి ఊగిపోయేది కాదు. ఒళ్ళు మరిచి తూలి గెంతి అసభ్యంగా అవమానకరంగా చేసేది కాదు. ఇది ఆదిమ సంఘం అంటే చాలా హుందాగా వారు కొనసాగారు, హుందాగా వ్యవహరించారు. ఇది ఆదిమ సంఘం యొక్క స్టైల్. భాషలతో మాట్లాడవాలని ఉన్నాడు, మరొకడు అర్థం చెప్పవాలని ఉన్నాడు. ఇది సంఘంగా కూడి వచ్చినప్పుడు జరిగే ప్రక్రియ. పాటలు పాడేవారు పాడుతున్నారు, అయిపోయింది. బోధ అయిపోయింది, బయలుపాటు జరిగింది. భాషలతో మాట్లాడాలి అంటే ఇతర ప్రాంతాల నుండి భాషలు ఎరిగిన వారు వస్తే వారికి బోధించడం కొరకు ఒకరు లేస్తే వారు చెప్పేదాన్ని అర్థం చెప్పడానికి మరొకరు లేస్తారనమాట. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటగా జరగని ఇదంతా ఎందుకంటే నీ షో చేయడానికి కాదు. పలానా అయ్యగారు నాకు భాషలు చెప్పే వరం వచ్చేలాగా నెత్తిమీద చేసి టచ్ అన్నాడు, నాకు భాషలు వచ్చే కాదు. అతను ప్రాక్టీస్ చేస్తే అతనిలాగే వీళ్ళందరూ, అతను షలలా అంటే వీళ్ళందరూ షలలా అంటారు, అతను కందలలా అంటే వీళ్ళందరూ కందలలా అంటారు. షలలలా కందల అనేవి మా గ్రామంలో మాట్లాడే భాషలు. ఇంకా బీష్ట బిరిష్ట ఓ బరిష్ట ఇలాంటి లలలా షలలా బరబాబా ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి వీటిలో కూడా.
నాకు కంఠస్థంగా వీళ్ళు మాట్లాడుతుంటే వచ్చాయన్నమాట ఈ భాషలు. ఈ షలాలని అనుకోండి, దేవుడు నీకు దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని ఇంకొకటి అర్థం చెప్తాడు అన్నమాట. షలాల అనే దానికి అర్థం ఎలా జరగాలి అని అంటే సంఘం క్షమాభివృద్ధి జరగడానికే, క్షమాభివృద్ధి కలగాలి సంఘానికి, అంతేగాని అవమానం కలగకూడదు సంఘానికి. ఇదేంట్రా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎప్పుడు మైక్ కట్టేస్తారా, అర్థం పర్థం లేని మాటలు, పిచ్చి మాటలు. హిందువులు కూడా అందరికి అర్థం కాకుండా సంస్కృతంలో మంత్రాలు చదువుతూ ఉంటారు, అలాగే వీళ్ళు కూడా శలాల కందలాలని మంత్రాలు చదువుతుంటారు. అంతా కూడా డ్రామా అన్నమాట, మోసం, అమాయకులను మోసం చేసే ప్రక్రియ. 27వ వచనం మనం చదువుతున్నప్పుడు, భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మెచ్చకుండా వంతులు చొప్పున. ఎలా మాట్లాడాలి? వంతులు చొప్పున మాట్లాడాలి. మందలాగా అందరూ మేకలు వేసినట్టు అరవకూడదు. వంతులు చొప్పున మాట్లాడాలి, క్రమశిక్షణ ఉండాలి. ఒకరి తర్వాత ఒకరు. అందరూ ఏం మాట్లాడుతున్నారా, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చోళ్ళకిలా ఉన్నారు వీళ్ళని మనల్ని అవమానించేటట్లుగా కానీ, లేదా మన వలన ఆ సమాజ కూడిక వలన దేవునికి అవమానం వచ్చేటట్లుగా ఉండకూడదు. వంతులు చొప్పున మాట్లాడాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించి చదవాలి, అర్థం చేసుకోవాలి. ఇద్దరు అవసరమైన మేడల ముగ్గురికి మెచ్చకుండా. ఎంతమంది మాట్లాడతారు భాషలో? 100 మంది ఉంటే 100 మంది మాట్లాడతారు. కానీ గ్రంథం ఏం చెప్తుంది? ఇద్దరు అవసరమైన మేడల ముగ్గురికి మెచ్చకుండా. మెచ్చకూడదంటే వీళ్ళు 100 మంది ఉంటే 100 మంది, ఒకవేళ 1000 మంది కూడుకున్నారనుకోండి, 1000 మంది కూడా పిచ్చోళ్ళుగా మాట్లాడతారనమాట. 1000 మంది మాట్లాడితే వినేవాళ్ళు ఎవరున్నారు? 1000 మంది మాట్లాడితే ఇంకొక 1000 మంది ఎవరికి అర్థం చెప్తున్నారు? నేను ఒక చోట బైబిల్ ట్రైనింగ్ అయ్యాను. అక్కడ 16 భాషలో ఉండేవి. మధ్యలో అంటే ఆడిటోరియంలో మధ్యలో ఒక చోట ఇంగ్లీష్, హిందీ ఉండేది. తెలుగు వాళ్ళకు ఒక రూమ్ ఉండేది, మలయాళం వాళ్ళకు ఒక రూమ్ ఉండేది, కన్నడ వాళ్ళకు ఒక రూమ్ ఉండేది, ఒరిస్సా వాళ్ళకు ఒక రూమ్ ఉండేది. ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటే ఇంగ్లీష్ మెయిన్ లాంగ్వేజ్ చెబుతూ ఉండగా హిందీ వాళ్ళు ఆడిటోరియంలో ఉండేవారు, మిగిలిన రూముల్లో ఉండేవాళ్ళు మిగిలిన భాషలో వింటూ ఉండేవారు. ఇంగ్లీష్ మెయిన్ లాంగ్వేజ్ వాయిస్ మాత్రం వస్తూ ఉండేది. ఆ ఇంగ్లీష్ని తెలుగులోకి తర్జుమా చేస్తున్న అదే సమయంలో హిందీలోకి తర్జుమా చేస్తున్నవాళ్ళు వాళ్ళంతకీ పెంతుకొస్తారు. ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్, అది హుస్సూర్, బెంగళూరు దగ్గర. ఇప్పుడు వాళ్ళ భాషలు మాట్లాడేవాడైతే భాషలు మాట్లాడే వరం ఉంటే, అర్థం చెప్పే వరం ఉంటే, మళ్ళా భాష మీద పట్టున్నవాడు ఎందుకు వాళ్ళకి? ఆ భాషలు మాట్లాడే వరం ఉందని వచ్చిన అమెరికా వాడెందుకు తమిళోడు భాష మాట్లాడలేకపోతున్నాడు? వాడు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇట్లా లాజిక్ లేకుండా అమాయకంగా మూర్ఖంగా భక్తి చేస్తూ అక్కడ ఎంతో మందిని మోసం చేస్తూ ఉండేవారు. అయినప్పటికీ ఒక్కొక్క సందర్భంలో అందరూ శలలలా కందలలా బరబాబా అనేవారు. ఎంతమంది మాట్లాడాలట? ఇద్దరు అవసరమైన ఏడల ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడాలంటే మందంతా, సమాజం అంతా మేకలు అన్నట్లుగా, మేకలు రోడ్డు మీద పోతా ఉంటాయి, అంటా ఉంటాయి, పోతా ఉంటాయి. అలాగా ఎందుకంటున్నారో తెలియకుండా వీళ్ళందరూ కూడా బాబా శరళాబా, లేకపోతే బీష్ట బరిష్ట, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ సమాజాన్ని మోసం చేస్తూ వాళ్ళు మోసపోతున్నారు. నిజంగా అటువంటి భాషలందరూ మాట్లాడే వాళ్ళందరూ కూడా మానసిక రోగులు. అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండవలను కానీ తనతోనూ దేవునితో మాట్లాడుకోవచ్చును. తనతో దేవునితోనంటే నేను ఎవరితోనూ మాట్లాడడానికి లేదనుకోండి, నేను తెలుగుని, నేను ఒక ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళాను, అక్కడ నాకు ప్రభు బల తీసుకోవడానికి లేకపోతే మరొక దానికి సంఘం ఉన్నదనే ఆనందం ఉంది, కానీ అక్కడ వారు మాట్లాడేది నాకు కానీ నేను మాట్లాడేది వారికి కానీ అర్థం కావట్లేదు. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, నేను దేవునితో ప్రార్థన చేసుకోవచ్చు, దేవుని వాక్యం చదువుకోవచ్చు నాకు తెలిసిన భాషలో. అలాంటప్పుడు నేను అక్కడికి ఎందుకు చేరుకోవడం, దేనికి కూడుకోవడం, దేనికి అక్కడే? జస్ట్ సహోదరులు ఉన్నారనిపించుకోవడానికి తప్ప నేను వాళ్ళతో మాట్లాడడానికి కానీ వారు చెప్పింది నాకు అర్థం అవడానికి కానీ ఉండదు. కానీ ఇలా కొనసాగుతున్నప్పుడు ఒకవేళ భవిష్యత్తులో వారి భాష నాకు రావచ్చు, నా భాష వారికి రావచ్చు. లాంగ్ టర్మ్లో ఏదైనా ప్రాఫిట్ ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది తప్ప అప్పటికప్పుడు అయితే నా వరకు వాళ్ళ మాటల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. నాకు సహోదరులు ఉన్నారు ఈ ప్రాంతంలో అనే ఉద్దేశం తప్ప
ఉపదేశం అయితే నేను పొందలేదు. కాబట్టి దేవునితో మాట్లాడుకోవచ్చు అంటే ఇది పర్సనల్గా నీకు దేవునికి మధ్య సహవాసం ఉందన్న ఉద్దేశమే తప్ప అక్కడ నువ్వు నీకు వచ్చిన భాష గట్టిగా పిచ్చెక్కినట్టు మాట్లాడు, సమాజాన్ని కన్ఫ్యూజ్ చేసేయి అని కాదు. 29వ వచనం మనం చదువుతున్నప్పుడు ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచించాలి. ప్రవక్తలు అంటే ప్రవచిస్తున్నారు అనమాట, దేవుడు బయలుపరుస్తున్నాడు, వీళ్ళు ప్రవచిస్తున్నారు. 2-3 మాట్లాడవచ్చు అంట. తక్కిన వారందరూ ఏం చేయాలి? వివేచించాలి. వివేచన అంటే వీడు చెప్పేది కరెక్టా కాదా అని వివేచించడం. అందుకనే కంపానియన్ గిఫ్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. భాషలకు అర్థం చెప్పే వరము, ప్రవచన వరానికి వివేచన, ఇవి 2 కలిసి పనిచేస్తాయి అన్నమాట. దీన్ని సహచర వరాలు లేదా ఒకరికొకరికి తోడుగా ఉండే సహాయంగా ఉండే వరాలు, వీటిని కంపానియన్ గిఫ్ట్స్ అన్నారనమాట. భాష అర్థం చెప్పే వరము ఒక వ్యక్తి మాట్లాడితే వేరొక భాష మాత్రమే ఎరగని వారు అర్థం వివరించుటకు అర్థం చెప్పే తర్జుమాదారుడినే సహచర వరం గలవాడు అంటారనమాట. అంటే అర్థం చెప్పే తర్జుమాదారుణ్ణి సహచర వరం గలవాడు అంటే సేమ్ గిఫ్ట్ ఎవరైతే భాషలు మాట్లాడేది కలిగి ఉన్నారో అదే గిఫ్ట్కి ఉపయోగపడిన మరొక వ్యక్తి ఉన్నాడు అనమాట. ఒక వక్త మాట్లాడడానికి లేస్తే లేకపోతే మాట్లాడడం ప్రారంభిస్తే అర్థం చెప్పేవాడు వివరించడానికి తర్జుమాదారుడిగా ఉపయోగపడతాడు అనమాట. ఆ తర్జుమాదారుడినే సహచర వరం గలవాడు అన్నాడు అనమాట. కంపానియన్ గిఫ్ట్ అంటే అది. అర్థం చెప్పేవాడు లేని ఎడల మౌనంగా ఉండవలను. కొరింథీ పత్రికలోనే మనకి ఈ విషయం చెప్తుంది. అర్థం చెప్పేవాడు లేకపోతే మౌనంగా ఉండు, మౌనం వహించు, మాట్లాడుకో. అంటే నువ్వు నీ పని లేదు అక్కడ, నువ్వు మాట్లాడే పని లేదని సింపుల్గా చెప్తున్నాడు అనమాట పౌలు. కొరింథీ పట్టణం వ్యాపార పట్టణం, అక్కడ అనేక భాషలు మాట్లాడేవారు వస్తారని ముందుగానే మనం చెప్పుకున్నాం. ఈనాడు ఒకే ప్రాంత వాసులు అంటే ఈనాడు రాజమండ్రిలో ఒక 100 మంది కూడుకున్నారు అనుకోండి, వీళ్ళకేం తెలుగులో మాట్లాడవచ్చు కదా, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడుకోవచ్చు కదా. ఎవరికి ఉపయోగపడని, ఎవరికి అర్థం రాని, ప్రయోజనం లేని భాషలో కేకర బేకర్ అనుకుని దానికంటే ఇది మానసికమైన తెగులు. ఈనాడు ఒకే ప్రాంత వాసులైన హైదరాబాద్ వాసులు కానీ విజయవాడ వాసులు కానీ తెలుగు ప్రజలు తెలుగులో మాట్లాడుకుంటే ఉపయోగం, ప్రయోజనం. ఏ ప్రయోజనం లేని ఓ షలల కందలలా నువ్వు మాట్లాడుతావు అంటే నాకేదో గొప్ప ఉంది అని నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావు అనమాట. నాకేదో దేవుడు ప్రత్యేకంగా ఇచ్చేశాడు, ఇదేదో పర్లోకపు సర్టిఫికెట్ లాగా ఈ మానసిక రోగాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈనాడు నాకు భాషల వరం ఉంది అనేవాడు మోసగాడు. హృదయానికి అర్థం కాని జిబ్రిష్ లేదా కాకర బేకర్ భాష వలన ఏ ఉపయోగం లేదు. దీని మీద పెద్ద పెద్ద చర్చలు ఇవన్నీ అవసరం లేదు. దేవుడు భాషలను ఇచ్చింది మనుషుల పాపాలను ఒప్పింప చేయడానికి. భాషలను ఇచ్చింది అందుకు. వాక్యం చెప్తున్నప్పుడు నేను పాపినని గ్రహించాలి, లేదా నాకు రక్షణ అవసరమని గ్రహించాలి, లేదా నేను సంఘంలో ఎదగడానికి నేను ఈ కార్యక్రమాలు నేర్చుకోవాలి, ఈ విధంగా నేను దేవునికి లోబడి ప్రవర్తించాలని నేర్చుకోవాలి. అంతే తప్ప నా టాలెంట్ చూసి లేకపోతే నాకు చాలా టాలెంట్ ఉందని నేను చెప్పుకోవడానికి ఒకవేళ భాషలు మాట్లాడుతాను అనుకోండి, ఆ భాషల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. నేను సొంత డబ్బా కొట్టుకోవడానికి భాషలు మాట్లాడుతున్నట్టు. నిన్ను హెచ్చించడానికో లేకపోతే నిన్ను ఒక్కడిని కనపరచడానికో భాషలు ఇవ్వలేదు. మనము 12వ అధ్యాయము 7వ వచనంలో చదువుకున్నాం. అందరి ప్రయోజనం కొరకు. అసలు ఆత్మ ప్రత్యక్షత ఎవరి కొరకు అని నీ కొరకు కాదు, సెల్ఫ్ కొరకు కాదు. వీడికి వస్తుంది, ఇతని భార్యకి వస్తుంది, కొడుకు వస్తుంది, మనవడికి వస్తుంది తప్ప బయట వాళ్ళకి పెద్దగా రాదు. దినాకరన్ గారి ఫ్యామిలీకి వస్తుంది అనమాట. ఇలాగా అందరి ప్రయోజనం కొరకు అంటే కుటుంబ ప్రయోజనం కొరకు, వ్యాపారం కొరకు వీళ్ళు మొదలు పెట్టేశారు. కాబట్టి అసలు ఆదిమ సంఘంలో భాషలు లేదా కృపావరాలు ఇవ్వడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? వీళ్ళు చేసే చిల్లర పనులు, వ్యాపారాలు ఏంటి? కాబట్టి అందుచేతనే ఇటువంటి బుద్ధి లేనితనం బాగా విస్తరించిపోతుందని పౌలు ఏం చేశాడంటే
మౌనంగా ఉండాలి అన్నాడు. తర్జుమాదారుడు లేకపోతే భాషలకు అర్థం చెప్పేవాడు లేకపోతే మౌనంగా ఉండాలి. ఒకే ప్రాంతవాసులు కూడుకున్నప్పుడు భాషల యొక్క అవసరత లేదు. గుర్తుపెట్టుకోండి. ప్రవచన వరం ఉంది. ప్రవచన వరానికి వివేచన వరం దేనికి అంటే చర్చికి ఒక అందమైన అమ్మాయి వస్తుంది. ఒక వ్యక్తి వస్తున్నాడు. అయ్యా బ్రదరు, ఫలానా మేరీ అన్న సిస్టర్ని ఫలానా రాజు అనే బ్రదర్కి పెళ్లి చేయమని దేవుడు నాకు చెప్పాడండి అని ఎవరైనా ప్రవచనం చెప్పారనుకోండి, ఆ ప్రవచనం వాస్తవమో కాదో అనేది దేవుడు ఏం చేస్తాడంటే వివేచించే వరం మరొక వ్యక్తికి ఇస్తాడు. వివేచన వరం మరొక వ్యక్తికి ఇస్తాడు. ఇక వివేచించి అవునండి ఫలానా వ్యక్తిని, ఫలానా అమ్మాయిని ఫలానా అబ్బాయికి దేవుడు వివాహానికి ఇవ్వమని నాకు సెలవు ఇచ్చాడండి, ఇది దేవుని చిత్తం అండి, ఏ విధంగా చెయ్యాలండి, నాకు ఈ విషయాన్ని తెలియజేశాడండి దేవుడు, అతనికి వచ్చిన ప్రవచనం కరెక్టే అని వివేచించి దాన్ని రూఢిపరచాలి లేదా రుజువుపరచాలి, దృఢపరచాలి. ప్రవచన వరం ఈ మధ్యన ఒకడు ప్రవచించారు కదా, ఒక ఆయన ప్రవీణ్ గారు ప్రవచించారు. మరలా ఫ్యాన్ తిరుగుతుంది అన్నాడు. ఫ్యాన్ కూడా వెళ్ళకుండా కారు ఆగిపోయింది. కారు ఆగిపోతే సిగ్గులేదు, మరలా ప్రవచిస్తానే ఉన్నాడు. ఈయనకును ఇంకొక ఆయన ఎవరో, ఇంకొక ఆయన కదా, చాలామంది హిందూ జ్యోతిష్యులు కూడా చెప్పాడు. ఈయన ఒక అబద్ధ క్రైస్తవ జ్యోతిష్యుడు, మిగిలిన వాళ్ళందరూ హిందూ జ్యోతిష్యులు. ఈ జ్యోతిష్యం చెప్పే వాళ్ళకల్లా సిగ్గు ఉండదండి. వీళ్ళు ప్రవచించేసాము దేవుడు చెప్పాడంటారు. దెయ్యం చెప్పింది వీళ్ళకి. దేవుడు అటువంటి చెప్పరు, ఆయన నియమించుకుంటా పోతారు. రాజును నియమించి త్రోసేసేవాడు దేవుడు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పే కాలం అయిపోయింది. దానియేలుకి చెప్పాడు, ఇంకా చాలా మందికి దేవుడు ఆయా కాలాల్లో చెప్పడం జరిగింది. నీకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రవచన వరం అని అంటే దానికి సంబంధించి వివేచన ఉండాలి. పలానా అమ్మాయిని వివాహం చేసుకోమన్నాడు అంటే దానికి సంబంధించి రుజువుపరచాలి, దృఢపరచాలి మరొక వివేచన వరం కలిగిన వ్యక్తి. నాకు కొంత సొమ్ము ఇమ్మన్నాడు అంటే నాకు కొంత డబ్బులు ఇమ్మన్నాడు అని ఎవరైనా కొంచెం డబ్బులున్న సహోదరుణ్ణి అడిగారనుకోండి, అవును ఇమ్మన్నాడని ఇంకొక వ్యక్తి వివేచించాలి. ఇద్దరు కూడబలుక్కుని చెప్పకూడదు సుమా. ఒకరికొకరు సంబంధం లేని వారై ఉండాలి. మాట్లాడుకుని ప్లాన్ చేసుకుని అందమైన అమ్మాయిని సొంతం చేసుకుందామనే గూడుపుటాని లేకపోతే కుట్రలతో కానీ లేదా అతని ధనాన్ని దోచుకుందామనే ఉద్దేశంతో కానీ ఇలా చేసేవారే ఉండకూడదు. ఒకరికొకరు సంబంధం లేని వారు లేకపోతే ఒకరికొకరు ముందుగా మాట్లాడుకోలేని వారు ఒక వ్యక్తి ప్రవచిస్తే మరొక వ్యక్తి వివేచించాలి, అవును ఇది కరెక్టే అని. అందుచేతనే ఇవి రెండు కూడా కంపానియన్ గిఫ్ట్స్ అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రవచించాడు అనుకోండి హైదరాబాదులో, విజయవాడలో ఉన్న వ్యక్తి అవును ఇది నిజమే అని చెప్పాలి. వాళ్ళిద్దరూ చెప్పింది జరగాలి, లేకపోతే వాళ్ళని రాళ్ళు పెట్టి కొట్టాలి. మరి పాత నిబంధన ప్రకారంగా 13వ అధ్యాయము ద్వితీయోపదేశకాండంలో ఉంది మనకి. అలా అయితే ప్రవీణ్ గారిని ఎన్నిసార్లు హలో. కాబట్టి ఈ విషయంలో కూడా చాలా మంది మోసపోతున్నారంటే నీకు బైబిల్ తెలియక నిన్నెవరో మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి భాష వరము, అర్థం చెప్పే వరంతో ప్రవచన వరము, వివేచన వరంతో ముడిపడి పనిచేస్తాయి అన్నమాట. ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ఇవి ముడేశాడు అనమాట దేవుడు. వాటినే కంపానియన్ గిఫ్ట్స్ అన్నారు. రెండు ఒంటరిగా పనిచేయు, కానీ హోల్ అండ్ సోల్ టోటల్గా డ్రామా అంతా ప్లే చేసేది ఎవరంటే ఈ అయ్యగారే. అయ్యగారు అని అంటే ప్రవీణ్ అయ్య గారు లేకపోతే దినాకర్ అయ్య గారు ఎవరో ఒకరే పని చేస్తారు. మొత్తం వాళ్ళకి 9 గిఫ్ట్లు ఇచ్చేస్తాడు దేవుడు. ఇదేట విచిత్రంగా, బైబిల్లో ఎక్కడా జరగనట్లుగా. కాబట్టి సహోదరులారా మోసపోవద్దు. ఇటువంటి మోసగాళ్ళు చాలా మందే ఉన్నారు. ఈ కాలం భాషలకు ఉద్దేశం ఏమిటి, ఈ విషయాలు ఆలోచించే ముందుగా మన సహోదరులు కొందరు లైవ్ లోకి రావడానికి ఆసక్తి చూపిస్తా ఉన్నారు. సహోదరులకు లింక్ పంపిస్తాం. మీకు కామెంట్ సెక్షన్లో లింక్ ఇప్పటికే పేస్ట్ చేయడం జరిగింది. మన సహోదరులు సొలొమన్ గారు యాడ్ అయ్యారు, మరలా లెఫ్ట్ అయ్యారు. ఆసక్తి గలవారు లైవ్లోకి వచ్చి ఈ విషయాల మీద మాట్లాడడానికే మాట్లాడవచ్చు అనే
అంటే భాషలు మాట్లాడొచ్చు అనే వారికి నేను లింక్ ఇస్తున్నాను, మాట్లాడకూడదు అనే వారికి కూడా నేను లింక్ ఇస్తున్నాను. నేను ఇప్పటికే ఒకసారి లింక్ కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయడం జరిగింది, మరొకసారి చేస్తా ఉన్నాను. కాబట్టి మీరు ఆసక్తి గల వారు ఎవరైనా సరే వచ్చి విషయాలు వివరంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. సహోదరులు సొలొమన్ గారి ఈ విషయం మీద కొద్దిసేపు మాట్లాడాల్సిందిగా సహోదరులకు సమయాన్ని ఇస్తున్నాను. బ్రదర్ వందనాలండి, రండి మాట్లాడండి. సార్ సార్ నా మాట వినపడుతుంది సార్? సార్ నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది బ్రదర్. ఓకే సార్, సబ్జెక్ట్ మంచిదే ఎన్నుకున్నారు. ఈ కాలంలో చాలా అవసరమైనటువంటి అంశం ఇది. కృపావరాలు ఈనాటికి ఉన్నాయా? కృపావరాల ఉద్దేశం ఏంటి? చాలా ఇంపార్టెంట్ లెసన్ మీరు తీసుకున్నారు. ఈ మధ్యలో ఈ గోళ ఎక్కువ వినపడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా బోధకులు కొంతమంది అయితే ఖచ్చితంగా వరాలు ఉన్నాయి, భాషలు మాట్లాడాలి, కనిపెట్టాలి, వాటిని పొందుకోవడానికి కోసం ఉపవాస ప్రార్థనలు చేయాలి, దేవుడు దర్శనం ఇచ్చే వరకు వెయిట్ చేయాలి అంటూ అర్థం పర్థం లేనటువంటి బోధలు ఈ రోజుల్లో చాలా ఎక్కువయ్యాయి. దీనికి కారణం ఏంటి అంటే, సింపుల్గా మనం చెప్పాలంటే బ్రదరు, ఓషయ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఓషయ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. మాట మనం ముందు చదువుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఓషయ గ్రంథం చూపిస్తారా? సార్ నన్ను షేర్ చేయమంటారా? చేయండి సార్, షేర్ చేయండి. ఓషయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. షేర్ చేయండి సార్, కనిపించట్లేదు. ఒక్క నిమిషం. మనం లైవ్ చేసి చాలా కాలం అయింది కదా, నేను షేరింగ్ కూడా మర్చిపోయాను. ఓకే బ్రదర్, నాకు బిఫోర్గా ఇంటిమేట్ చేయండి సార్, చేద్దాం. ఎస్ బ్రదర్, చూడండి మీకు ఓషయ 4:6 వచనం. 6వ వచనం సార్, జూమ్ చేస్తారా? 6వ వచనం. యెషయా 4:6 కదండి? ఓషయ కాదు, ఓషయ. హోషియా, సారీ బ్రదర్, మీరు యెషయా అన్నారు అనుకుని నేను. లేదు, నాకు ఓషయ, ఏషయ కొంచెం ప్రొనౌన్స్ దగ్గరలో ఉంటుంది. అదే మీ ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓషియా తెలుగులో అయితే. నేను ఓషయ అన్నది కన్నడలో. ఎస్ బ్రదర్, నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితువు గనుక నేను నీ కుమారులను మరతును. సార్ ఇక్కడ ప్రజెంటేషన్ ఇవ్వలేదు, ఒక్క నిమిషం. ఎస్ బ్రదర్, ఇప్పుడు చూడండి, చూసి చెప్పండి, చదవండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. అవును బ్రదర్. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ రోజు యూదులకే చెప్పేశాడు, ఆ రోజులోనే చెప్పేశాడు,
మీకు అంటే జ్ఞానము లేదు, జ్ఞానము లేనందువలన నాశనం అవుతున్నారు ప్రజలు అని ఆ రోజే చెప్పాడు దేవుడు. ఆ రోజు యూదులు కూడా దేవుని జ్ఞానాన్ని, దేవుని గురించిన జ్ఞానాన్ని, లేకపోతే ఆయన మార్గాల్ని, లేదా ఆయన నిర్దేశించిన మార్గాల్ని వీళ్ళు పట్టించుకోలేదు, పక్కన పెట్టేశారు. ఎప్పుడైతే దేవుని జ్ఞానాన్ని, దేవుని మార్గాల్ని ఆ రోజులో యూదులు పక్కన పెట్టేశారో, అసలు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి, లేదా దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి మనసు కూడా వాళ్ళకి లేదు. దేవుడు మాకు ఏం ఉపదేశించాడు, ఏ మార్గాలు ఉపదేశించాడు, ఆయన ఎలాంటి మార్గంలో మమ్మల్ని నడవమంటున్నాడు, ఆయన మాకు ఎలాంటి జ్ఞానం ఇస్తున్నాడు అన్న దానిని వాడు ఇష్టపడలేదు, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టి దానివల్ల ఏం జరిగింది నష్టం అంటే, ఆ ప్రజలకి ఆ రోజు నాశనం అయిపోయారు. దానినే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నా జనులకు జ్ఞానం లేనందువల్ల నాశనం అవుతున్నారు అని ఆ రోజుల్లోనే చెప్పాడు. యాక్చువల్లీ ఈ రెఫరెన్స్ ఏదైతే ఉందో, దేవుని యొక్క ఆవేదన ఏదైతే ఉందో, ఇది ఈ కాలానికి కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు కూడా కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ ప్రజలు తెలుసుకోకుండా, దేవుడు అందించిన జ్ఞానాన్ని క్రైస్తవులు అర్థం చేసుకోకుండా, దాన్ని తెలుసుకుని ఇష్టం లేకుండా వాటిని పక్కన పెట్టి ఈరోజు బోధకుల నోటి నుంచి వచ్చేదానిని వినడానికి అలవాటు పడ్డారు. కాబట్టి వీళ్ళు కూడా జ్ఞానము లేకుండా నాశనమైపోతున్నారు ఈరోజు. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి, దేవుని సంఘముగా ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి అవసరమైంది ఏంటి అంటే, ఒక ఎలిజిబిలిటీ ఏంటంటే దైవ జ్ఞానం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అది బైబిల్లోనే ఉంది, పాత నిబంధనలో ఉంది. దాని యొక్క విస్తరింపు, దాని యొక్క డెప్త్ ఇన్ఫర్మేషన్ కొత్త నిబంధనలో కూడా ఉంది. ఇది దేవుడు సంఘానికి, దేవుని సంఘంలో ఉన్నటువంటి, లేదా దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉండవలసిన ఒక అర్హత ఇది. దేవుని జ్ఞానాన్ని, దేవుని మార్గాన్ని, దేవుని ఉపదేశం ఏంటి అన్న దాన్ని నేర్చుకోవలసినటువంటి అర్హత ఒకటి ఉంది యాక్చువల్లీ. కానీ దీనిని పక్కన పెట్టారు కాబట్టి, వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వీళ్ళు ఈరోజు నాశనం అయిపోతున్నారు, రకరకాల బోధల వల్ల, రకరకాల సిద్ధాంతాల వల్ల. కాబట్టి ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి విషయం, మీరు చదివే ప్రతిదానికి ప్రతి సెంటెన్స్ కంటే ప్రతి రెఫరెన్స్ కి మీరు మీనింగ్ చెప్తూ వచ్చారు. అది యాక్చువల్లీ అది 2000 సంవత్సరాల క్రితం నాటి రాయబడినటువంటి మాటలు అవన్నీ కూడా. 2000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఆ రోజు సంఘానికి సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చెప్పబడిన ఆ మాటల్ని ఈ రోజుకి కూడా అవి నెరవేరుతాయి. ఈ రోజుకి కూడా ఆ వరాలు ఉన్నాయి, ఆ వరాలని కనిపెట్టాలి, ఆ వరాలని నేర్చుకోవాలి, ఆ వరాల కోసం మనము కనిపెట్టాలని చెబుతూ పాస్టర్స్ ఈరోజు చాలా మందిని మోసం చేయడం నేనే కళ్ళారా చూశాను. నీకు దేవుని వరాలు కావాలంటే ఇన్ని రోజులు నువ్వు ఉపవాసం ఉండాలి, ఇన్ని రోజులు దేవుని ఆలయంలో నువ్వు ప్రేయర్ చేయాలి, ఇంత నిష్ఠగా ఉండాలి, అప్పుడే దేవుడు నీకు వరాలు అనుగ్రహిస్తాడు అని క్రైస్తవుల్ని అంధత్వంలోనికి నెట్టేశారు ఈ బోధకులు, నెట్టేశారు. కాబట్టి యాక్చువల్లీ ఇదంతా కూడా మనం బాగా ఓవరాల్ గా, నేను చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నాను, క్రైస్తవులు కూడా ఒక విషయం చాలా జాగ్రత్తగా క్రైస్తవులు మనసులో ఉంచుకోవాలి. ఒక మాట, మీరు ఏ అంశం బైబిల్లో తీసుకున్నా అది 66 పుస్తకాల యొక్క సమగ్రమైన బైబిల్ని చదివిన తర్వాత వచ్చేటువంటి ఎసెన్స్ ఏదైతే ఉంటుందో దానిని బట్టే మీరు ప్రతి అంశాన్ని తీసుకోవాలి. కానీ ఎక్కడ రాయబడితే అక్కడ ఉన్నటువంటి ఆ విషయాన్ని అలాగే తీసుకోవడం వలన మనకు చాలా నష్టం జరుగుతుంది, మనం నాశనం అయిపోయే పరిస్థితులు ఉంటాయి. సమగ్రమైన బైబిల్ ఏం చెప్తుంది అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు ఆ సందర్భానికి, ఆ సందర్భాలకి, ఆ పరిస్థితులకు అనుగుణంగా చెప్పడం జరిగింది. ఇవి ఇలాగే కంటిన్యూగా ఉంటాయా, ఇవి ఇలాగే విస్తరిస్తూ ఉంటుందా, కృపావరాలు అనేవి
నేటికి లేదా యుగాంతం వరకు ఇది ఇలాగే ఉంటదా అంటే బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ అలా చెప్పదు. కాబట్టి క్రైస్తవులు ఈ విషయాన్ని గమనించుకోవాలి. దయచేసి ఇలాంటి ట్రాప్ లో పడి మన మన లైఫ్ ని దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైనటువంటి క్రైస్తవుడి యొక్క జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు. అందుకని యూదా పత్రికలో ఒక మాట ఉంటుంది. యూదా పత్రిక 1వ అధ్యాయం, బ్రదర్ షేర్ చేయండి ఒకసారి స్క్రీన్ మీద. యూదా పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో ఒక మంచి మాట చెప్పాడు యూదా. ఆ రోజు యూదా గారు, యేసు ప్రభు తమ్ముడైనటువంటి యూదా గారు అక్కడే ఒక మాట చెప్పాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం ఒక బ్రదర్ ఎవరో వచ్చారండి, శంకర్ గారు. మరి ఆయన కూడా ఏమైనా మీ తర్వాత షేర్ చేస్తారేమో. ప్లీజ్ బ్రదర్, చదవండి. ఎన్నో వచ్చినామండి? 3వ వచనం అండి. 3వ వచనం కొంచెం జూమ్ హైలైట్ చేస్తున్నాను. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఈ మాటని క్రైస్తవులు దయచేసి ఎవరైనా వింటుంటే, తర్వాత ఇది యూట్యూబ్ లో అప్లోడ్ అయిన తర్వాత కూడా వింటే గనక దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అన్నాడు. ఇక్కడ యూదా గారు ఏం చెప్తున్నారంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవులకి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఇదంతా కూడా కృపావరాలైన వాటి యొక్క అవి నేటికి లేవు, కానీ అది ఎలా లేవో మనం చెప్పుకుందాం వాక్యం నుంచి. వాస్తవానికి కృపావరాలు ఉన్నాయంటే అప్పటి కాలానికి మాత్రం పౌలు గారు రాస్తున్నటువంటి ఆ క్షణాల్లోనే ఉంది. అది దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ అది ఇప్పటికీ ఇలాగే విస్తరిస్తూ వస్తుందా అంటే, ఇప్పటి వరకు అలాగే వచ్చిందా అంటే కాదు, అలా రాలేదు. ఇక్కడ బోధ అన్నది 66 పుస్తకాలలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, కొత్త నిబంధన స్పెషల్. కొత్త నిబంధన ఎప్పుడైతే కంప్లీట్ అయిందో, ప్రకటన గ్రంథంతో, యూదా పత్రికలతో, ఈ కొన్ని పత్రికలతో, సువార్తలతో ఎప్పుడైతే రాయబడిన తర్వాత వాటిని చదువుకుని దేవుని జ్ఞానాన్ని, దేవుని ఉపదేశాలని మనం అర్థం చేసుకుని వాటి ప్రకారంగా నడుచుకోవాలి తప్పితే, మనకి ఏదో కృపావరాలని లేదా స్వస్థతావరాలని, రకరకాల భాషలు మాట్లాడే వరాలని, వాటి అర్థాలు చెప్పే వరాలని ఇవన్నీ ఉంటాయని మాత్రం ఎంత మాత్రం అనుకోకూడదు. బోధ కంప్లీట్ అయిన తర్వాత ఒక విషయం, ఇప్పుడు మనం లైవ్ లో ముగ్గురు ఉన్నాం కదా, లైవ్ లో మనం ముగ్గురం ఉండగా మన ముగ్గురము కూడా శరళ కందలాల ఓ అని మాట్లాడుతాం అనుకోండి, అది ఎవరికి ప్రయోజనం? దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు సార్. ఇప్పుడు మన ముగ్గురం మాట్లాడుతాం అనుకోండి, ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, అతను ఏం అర్థం చేసుకుంటాడు? ఆయనకి ఏం అర్థం కాదు సార్, గందరగోళం. అందుకనే అన్నాడు, దేవుడు అల్లరికి కర్త కాడు అన్నాడు. ఎందుకంటే మౌనంగా ఉండు అని అర్థం దానికి. అల్లరికి కర్త కాడంటే భాషలకు అర్థం చెప్పేవాడు లేనప్పుడు మౌనంగా ఉండు. ఇప్పుడు మనం ముగ్గురం లేదా మనం నలుగురం తెలుగోళ్ళం అయితే మన మధ్య వేరే ఒక భాష మాట్లాడడానికి అవసరం ఏముంది? ఇప్పుడు మనం ఎప్పుడైనా గ్రీకులోకి కానీ హెబ్రూలోకి కానీ ఏదో ఒరిజినల్లో మనము స్ట్రాంగ్ లోకి వెళ్ళి అర్థం నేర్చుకున్నామంటే దానికి తెలుగులో అర్థం ఏంటో చెప్తాం. ఇప్పుడు యేసు అనే మాటకి యెషూవా అనే అర్థం వచ్చింది అనుకోండి, హెబ్రూలో దాని మూలంలోకి వెళ్ళామనుకోండి, దాని అర్థం ఏంటో మనం చెప్పుకుంటాం. యెషూవా అన్నామనుకోండి, ఎవరికేం అర్థమైంది? బర్షీట్ బారా ఎలోహిని వెట్ అషమై వెట్ ఆరెట్స్ అని నేను ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం హెబ్రూలో చెప్పాను అనుకోండి, మీకు ఏమర్థమైంది? అది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే అర్థమని నేను చెప్తేనే కదా దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటో, లేకపోతే నేను చెప్పిన మాటల యొక్క
ఆ సారాంశం ఏంటో మీకు తెలిసేది. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రజల్ని పూర్తిగా మోసం చేస్తున్నారండి భాషల పేరిట. భాషలే నీకు అవసరం అనుకుంటే నువ్వింకా తెలుగు తర్జుమా బైబిల్ ఎందుకు నీకు? నాకు ప్రత్యక్షత ఉంది, నాకు ప్రవచన శక్తి ఉంది, లేకపోతే నేను మాట్లాడేస్తాను అన్నప్పుడు నువ్వు బైబిల్ పలానా రిఫరెన్స్ అని మళ్ళీ కోట్ చేసి చెప్పడం దేనికి? నీకు బైబిల్ డైరెక్ట్గా నీకు మైండ్లో దేవుడు ఇచ్చేస్తంటే నీకు మళ్ళీ బైబిల్ మోసుకెళ్ళడం దేనికి? అంతే కదా. అంతే ఇప్పుడు సార్. ఆదిమ సంఘంలో సార్ ఉన్న దీనికి విశ్వాసులు సంబంధించి ఉన్నారు. ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులు కొత్త నిబంధన మోసుకుని పోయారు ఎక్కడికైనా. సార్ వారికి సార్ దేవుడు దీనికి గుడ్ బయలుపరుస్తూ ఎగ్జాంపుల్ ఏంటంటే, చెప్పండి బ్రదర్, దీనికి గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే అపోస్తుల కార్యంలో, మనకి అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలోనే ఉంటుంది సార్. సార్ 2వ అధ్యాయంలోనే ఉంటుంది. దీనికి కరెక్ట్ గా మనము రెఫరెన్స్ తో మాట్లాడాల్సి వస్తే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలోనే ఉంటది. అవునండి. వారు ఇక్కడ బాగా వాడు అర్థం చేసుకున్నారు. ఉమ్, చెప్పండి మీరు చెప్పండి, నేను వచనం చేస్తా. అదే సార్ ఇక్కడ మనకి 2వ అధ్యాయంలో ఉంటది. అక్కడ అంటే ఆకాశం కింద ఉన్నటువంటి దేశాల్లో ఉంటున్నటువంటి యూదులందరూ యెరూషలేంకి వచ్చారు ఆ రోజు. ఆ యెరూషలేంలోకి వచ్చినటువంటి ఆ యూదులతో అక్కడ ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చారు అన్నటువంటిది అక్కడ ప్రాంతాలు కూడా రాశారు. ఆ యూదులందరికీ దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క మహత్వాలకు సంబంధించి ఆ విషయాన్ని యూదులు ఎక్కడెక్కడి నుంచి అయితే వచ్చారో, ఏ ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చారో వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళ భాషల్లో. వాళ్ళకి ఆ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు అదే అంటున్నారు, ఇదేంటిది, వీళ్ళు మా యొక్క భాషలో మాట్లాడుతున్నారు కదా, ఇది ఏంటిది అన్నప్పుడు ఇదంతా కూడా దేవుడు వాళ్ళకి అనుగ్రహించిన శక్తి బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు అని అక్కడ చెప్పడం జరుగుతుంది. బ్రదరు, ఇక్కడ మనకి రెఫరెన్స్ ఉందండి 2:6. ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడరు. ఇక్కడ మనకి క్రింద ఇచ్చేసాడండి. లిబియా ప్రాంతంలో వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, క్రేతీలు, అరబ్బీలు. ఇప్పుడు క్రేతీలు వచ్చారు, అరబ్బీలు వచ్చారు. గలిలైన అపోస్తులు అంటే పెద్దగా వెల్ ఎడ్యుకేటెడ్ ఏం కాదు, బేసిక్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సడన్గా పార్తీ భాష, మాదీ భాష, ఎలమీ భాష, కపతొకియా, పొంతు, ఆసియా, ఇవన్నీ ఆయా ప్రాంతాల వారికి అర్థమయ్యేటట్లుగా మాట్లాడేస్తున్నారు. దాన్నే పైన అన్నాడు, ప్రతి మనుషుడు తన స్వభాషతో మాట్లాడుతున్నారట. వాళ్ళు మాట్లాడేది వింటున్న వారు అర్థం చేసుకునే భాష. ఓ శలలాల కందలాల కాదండి, లేకపోతే ఓ భీష్ట బరిష్ట ఇది కాదు, మానసిక రోగంతో బాధపడే భాష కాదు అది. నేను మానసిక రోగం అని ఎందుకు అంటున్నానంటే, ఎవరైనా సరే అర్థం పర్థం కాని మాటలు మాట్లాడుతుంటే పిచ్చి మాటలు అంటాం. అది ఎవరు మాట్లాడతారనంటే మానసిక రోగులే మాట్లాడతారు. ఈరోజు భాషలు మాట్లాడుతున్నానన్న ప్రతి ఒక్కడు కూడా మానసిక రోగే. భాషల కొరకు ఎదురు చూడు అనేవాడు కూడా మిగిలిన వాళ్ళని మానసిక రోగులుగా తయారు చేస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎంతో హేళనగా ఇతర మతస్థులు మాట్లాడుతున్నారంటే 100% పెంతుకోస్తు సంస్థల వల్లే, కాదంటారా? వాళ్ళు చేసే చిల్లర వాళ్ళు చేసే చీప్ ట్రిక్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హుందాగా ఎంతో ఘనంగా ఉండాల్సిన క్రైస్తవ సమాజాన్ని ఎంత అవమానానికి తీసుకెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఎవరో బ్రదర్ వచ్చారు, మీరు మాతో స్వరం కలపొచ్చు, లేకపోతే మీరు ఏదైనా భిన్న స్వరం వినిపించాలనుకుంటే కూడా మీరు వినిపించవచ్చు. వీఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. ఎరుపుల శంకర్ గారు. బ్రదర్ వందనాలండి. వందనాలండి. అయితే ఈ కృపావరాల గురించి మనం మాట్లాడితే, నేటి కాలంలో కూడా కృపావరాలు ఉన్నాయా అన్న ప్రశ్న వేసుకుంటే పరిశుద్ధ గ్రంథం ఇచ్చే స్పష్టమైన సమాధానం ఏంటంటే
కృపావరాలు నేటి కాలంలో లేవు అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ ఈరోజు అనేకులు ఏం చేస్తున్నారంటే, బోధకులైన వారు తమ సంఘాలలో ఒక లక్షల మంది ఉన్నవారు కూడా ఏం చెప్తున్నారంటే, కృపావరాలనేవి ఉన్నాయి అని అనేకమైన మీరన్నట్టుగా మోసాలు కూడా జరుగుతా ఉన్నాయి. అసలు దేవుడు కృపావరాలను ఎందుకిచ్చాడు అంటే, అసలు ఆ కృపావరాలు ఇవ్వడానికి వెనుకున్న దేవుని ఉద్దేశ్యం ఏంటి? ఆ కృపావరాల అవసరత మొదటి శతాబ్దంలో ఉన్న సంఘానికి ఎందుకు అవసరమైంది అనంటే, యేసుక్రీస్తు భూమి మీదకొచ్చే సమయానికి భూమి మీద అమల్లో ఉన్న చట్టం ధర్మశాస్త్రం. ఆ యేసుక్రీస్తు వారొచ్చిన తర్వాత సిలువలో ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారు. ధర్మశాస్త్రాన్ని కొట్టేసిన తర్వాత అప్పుడే ప్రారంభమైన నూతన సంఘము క్రీస్తు సంఘములో పేతురు గారి ద్వారా ఒక 3000 మంది చేర్చబడ్డారు. ఆ తర్వాత 5000 మంది, ఆ తర్వాత అనేకులు చేర్చబడుతూ ఉన్న ఆ సంఘము నడవాలంటే, అనుసరించాలంటే ఆజ్ఞ అనేది లేదు. ఎందుకంటే అప్పటికే ఉన్న ఆజ్ఞ అయిన ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కాబట్టి, ఇప్పుడు క్రొత్త చట్టం గావాలి. క్రొత్త చట్టం గావాలంటే ఎలా వస్తుంది అనంటే, ఈ క్రొత్త ఆజ్ఞలను, క్రొత్త చట్టాన్ని ప్రకటించి, సిద్ధపరిచి, స్థిరపరచడానికే దేవుడు ఆ రోజు కృపావరాలనిచ్చాడు. ఈ విషయం ఎవరు గూడా అర్థం చేసుకోలేకపోతున్నారు నేటి కాలంలో. కాబట్టే ఈరోజు ఈ విధంగా భిన్నమైన స్వరాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కాబట్టి ఏంటంటే, ఈ కృపావరాలనేవి ఎందుకు లేవు నేటి కాలంలో అని గూడా మనం ఆలోచన జేస్తే, ఈ కృపావరాలనేవి ఎందుకు లేవు అనేది గూడా మనం ఒకసారి ఆలోచన జేస్తే, అసలు ఈ కృపావరాలు మొట్టమొదట పెంతెకొస్తాను పండగ దినాన మేడగదిలో దేవుడు 12 మంది అపోస్తలులకిచ్చాడు. ఆ 12 మంది కృపావరాలను పొందుకున్నారు. పొందుకున్న ఆ కృపావరాల ద్వారా వాళ్ళు చేసిన అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, వాక్యాన్ని ప్రకటించటం ఇవన్నీ చేయుట ద్వారా కొత్త చట్టాన్ని సిద్ధపరిచారు. ఆ కొత్త చట్టాన్ని సిద్ధపరిచిన తర్వాత సంఘములో కృపావరాలు విస్తరించబడ్డాయా అనంటే, ఆ మొదటి శతాబ్ద కాలంలోనే సంఘంలో గూడా కృపావరాలనేవి విస్తరించబడ్డాయి. అవి ఎలా విస్తరించబడ్డాయని మనం ఆలోచిస్తే, ఈ క్రీస్తు యొక్క అపోస్తలులైన 12 మంది మరియు పౌలు గారు 13 మంది ఈ క్రీస్తు అపోస్తలులు మాత్రమే హస్తనిక్షేపణ చేయుట ద్వారా మాత్రమే కృపావరాలనేవి ఒకరి నుంచి ఇంకొకరికి ఏమయ్యాయి? ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. ఎవరికైనా కృపావరం రావాలంటే ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం అన్నమాట. ఎవరికైనా ఇంకొకరికి కృపావరం రావాలంటే ఏం జేయాలంటే, క్రీస్తు యొక్క అపోస్తలులు చేతులుంచి ప్రార్థిస్తేనే తప్ప ఇంకొకరికి కృపావరం రాదు. ఆ సమయంలో క్రీస్తు అపోస్తలులందరూ గూడా అనేక మంది సంఘంలో చేర్చబడుతూ ఉన్న కాలంలోనే మొట్టమొదటగా మనం చూస్తే, ఈ ఫిలిప్పు గారు మరియు అపోస్తుల కార్యాల 6వ అధ్యాయంలో మనం మొదటి నుంచి పరిశీలిస్తే, అక్కడ కొంతమందిని ఒక 7 మందిని ఎన్నుకొని వారి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు, అక్కడ వాళ్ళకి ఆ పరిశుద్ధాత్మ అనేదొచ్చిన తర్వాత, ఈ ఫిలిప్పు గారు సమరయ పట్టణంలో వెళ్లి సువార్తను ప్రకటించి సూచక క్రియలు, మహత్కార్యాలు చేసినప్పుడు అనేకులు ఆయనను చెప్పిన వాక్యమందు విశ్వాసం ఉంచి, వాళ్ళు గూడా బాప్తిసం తీసుకున్న తర్వాత అక్కడ జరిగిన ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఆ ఫిలిప్పు గారు ఆ సమరయ పట్టణంలో ఉన్నవారు బాప్తిస్మం పొందిన తర్వాత ఆళ్ళకి పరిశుద్ధాత్మనియ్యడానికి ఫిలిప్పు గారు వారి మీద చేతులుంచి ప్రార్థించలేదు. దీన్ని మనం గమనించాలి. ఎందుకని ఆయన ఇయ్యలేదు అనంటే, ఆయన క్రీస్తు అపోస్తలుడు కాదు గాబట్టి, మరలా యెరూషలేములో ఉన్న ఆ పెద్దలకు మరలా ఈయన వార్తను పంపిస్తే, అక్కడి నుంచి పేతురు, యోహానులొచ్చి వారి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు, అప్పుడు అక్కడున్నవారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అదే విధంగా ఇంకొక సందర్భాన్ని గూడా మనం గమనిస్తే, పౌలు గారు గూడా కొరింథీ పట్టణానికి ఎళ్తూ ఉన్నప్పుడు, నేను మీకొక కృపావరమును ఇచ్చుటకు మీ యొద్దకు రావాలెనని నేను ఆశపడుతూ ఉన్నాను అన్నట్టుగా గూడా మనము కొరింథీ పత్రికలో ఒక వచనాన్ని చూస్తాం. రోమా పత్రికలో గూడా మరలా నేను మీకు రెండవ కృపావరమునిచ్చుటకు మీ యొద్దకు రావాలెనని ఆశపడుతూ ఉన్నాను అంటాడు. అంటే మొదటి కృపావరాన్ని ఇచ్చినప్పుడు పొందుకున్న వాళ్ళున్నారు గదా! వాళ్ళు మరలా ఇంకొకరికి కృపావరం ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా అనంటే, రెండవ కృపావరాన్ని ఇయ్యడానికి గూడా మళ్ళా నేనే రావాల్సొస్తుంది అని పౌలు గారు అక్కడ గుర్తు చేస్తున్న సందర్భాన్ని గూడా మనము
గమనించాలి. కాబట్టి ఈ కృపా వరాలనేవి అసలు నేటి కాలంలో ఉన్నాయా అనంటే లేనే లేవు అనే విషయాన్ని మనము చాలా స్పష్టంగా గమనించాలి. అందుకే ఈ మన తిమోతి గారి యొద్ద గూడా ఈయన పౌలు గారేమంటారంటే పెద్దల హస్తనిక్షేపణ వలన నీకు కలిగిన కృపావరమును అలక్ష్యము చేయకుము అన్న మాటను గూడా అక్కడ పౌలు గారు మాట్లాడిన సందర్భాన్ని మనము తిమోతి పత్రికలో చూస్తాం. అదే విధంగా నా వలన నీవు పొందిన కృపావరమును అలక్ష్యము దాని ప్రజ్వలింపజేసుకొనుము అన్న మాటను గూడా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవరు కృపావరాన్ని ఇవ్వగలరు అనంటే కేవలం క్రీస్తు అపోస్తలులు మాత్రమే కృపావరాన్ని ఇంకొకరికి ఇచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కానీ మరి నేటి కాలంలో ఎందుకని ఈ విధంగా అనేకులు కృపావరాలు ఉన్నాయి అంటున్నారంటే, ఆ కృపావరాల వలన వాళ్ళు ఏదో లాభాన్ని పొందుకుంటున్నారు. కాబట్టే కృపావరాలు ఉన్నాయని అనేకులు నేటి కాలంలో బ్రదర్ భ్రమపడుతూ ఉన్నారు అనే విషయాన్ని కూడా మనము శంకర్ గమనించాలి. గారు చిన్న కరెక్షన్ కాబట్టి అండి. ఇదంతా ఎవరు కూడా శంకర్ గారు ఏం బ్రదర్ చేయట్లేదంటే వాక్యాన్ని పరిశీలనగా చదవకనే ఇవన్నీ కూడా ఈ విధమైన బ్రదర్ ప్రాబ్లమ్స్ అనేవి శంకర్ గారు వస్తున్నాయి అనే విషయాన్ని గమనించాలి. శంకర్ గారు కాబట్టి మరి నేటి కాలంలో కృపావరాలు ఏమైనా ఉన్నాయా అనంటే నేటి కాలంలో 100% పరిశుద్ధ గ్రంథం ఇచ్చే సమాధానం ఏంటి అనంటే కృపావరాలు అనేవి నేటి కాలంలో లేవు. ఎందుకు లేవు అనంటే అసలు ఆ కృపావరాలు ఇవ్వడానికి దేవుడు కృపావరాలను అనుగ్రహించడానికే మూల కారణం ఏంటంటే చట్టాన్ని స్థిరపరిచి సిద్ధపరచాలి. ఎప్పుడైతే ఈ అపోస్తలులందరూ వచ్చేసి వారికి ఉన్న కృపావరాల ద్వారా చట్టాన్ని సిద్ధపరిచేశారో అప్పుడు ఇంకా కృపావరాల అవసరతనే లేదు కాబట్టి ఇంకా ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ముద్రించబడిపోయిందో దేవుని ఈ నూతన చట్టం అనేది సంపూర్ణంగా స్థిరపరచబడిపోయిందో అప్పటి నుంచి కృపావరాలు అనేవి అవసరం లేదు అని చాలా స్పష్టంగా మనం గ్రహించమై ఉన్నాము. బ్రదర్ ఇది చిన్న బ్రదర్. కరెక్షన్ అండి శంకర్ గారు. ఆ కృపావరాలు ఏదైతే ఉన్నాయో అన్నారు కదా మీరు, వీళ్ళకి వచ్చినవి ఆ కృపావరాలు కాదు, వీళ్ళకి వచ్చినవి వేరే కృపావరాలు. ఆ కృపావరాలు అంటే ద గిఫ్ట్స్ అన్నమాట. అవి ఏవైతే మొదటి శతాబ్దంలో దేవుడు యేసుప్రభు ద్వారాను యేసుప్రభు శిష్యులకి ఇచ్చారో ఈ కృపావరాలు ఈ కాలం నాటి వారికి ఎవరికి రావట్లేదు. వీళ్ళకి వచ్చేది వేరు, వీళ్ళకి వచ్చేది దురాత్మకు సంబంధించినవి. సంఘాన్ని గలిబిలి చేయడానికి, లేకపోతే సంఘంలో అక్రమాన్ని, అవునండి, దురాత్మలకు సంబంధించి, లేకపోతే సంఘంలో అక్రమాన్ని, ఇది ఇవి వచ్చాయి అనమాట అండి వీళ్ళ దగ్గర. తర్వాత మనకి బైబిల్ చాలా క్లియర్గా ఉందండి. అందరి ప్రయోజనం కొరకు ఒకనికి మరి ఒకనికి అని క్లియర్గా ఉందండి. ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు, ప్రతివానికి ప్రత్యేకంగా పంచుతున్నాడు అనమాట. బుద్ధివాక్యమని, జ్ఞానవాక్యమని, దేవుని పని అనమాట పంచడం. అంటే ఏ వ్యక్తి కూడా ఘనత పొందకుండా అందరూ సభ్యులుగాను, లేకపోతే అందరూ కూడా దేవుని పిల్లలుగా, దేవుని పరివారంగా పనిలో కొనసాగాలని దేవుడు ఏర్పాటు చేస్తే కృపావరాల పేరట పెద్ద పెద్ద సామ్రాజ్యాలే స్థాపించేస్తున్నారు వీళ్ళు. అవునంటారా కాదంటారా? మనం 11వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతుంటే, ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు. పంచిస్తే అందరూ భాషలు మాట్లాడాలి అంటున్నారు. అందరూ భాషలు మాట్లాడాలి అంటే అది నిజంగా సాతాన్ అన్నమాట. భాషలు మాట్లాడని ప్రేరేపించిన వాడు సాతాన్. ఇప్పుడు నేను వేరే దేశము అమెరికా వెళ్ళాను అనుకోండి, నాకు కూడా ఇంగ్లీష్ బైబిల్ ఎందుకు పట్టుకెళ్తాను అంటే అక్కడ ఎవరికైనా 4 మాటలు చెప్పాలన్నా నేను పట్టుకెళ్తాను. నా వరకు అయితే నేను తెలుగు బైబిల్ తీసుకెళ్తాను. లేకపోతే అంత తీసుకెళ్ళేంత పరిస్థితులు కూడా లేవు. ఇప్పుడు కంప్యూటర్లో ఉన్నాయి, మొబైల్లో ఉన్నాయి, ప్రత్యేకంగా బరువుగా తీసుకెళ్ళడానికి ఏం లేదు.
కాబట్టి మనకి ఇంకా ఇంత ఆన్లైన్లో కానీ లేకపోతే మొబైల్లో కానీ ఆండ్రాయిడ్లో అన్నింట్లో వచ్చేసిన తర్వాత కూడా మళ్ళా భాషలు మాట్లాడంటే భాషల యొక్క ఉద్దేశం తెలియట్లేదు వీళ్ళకి. భాషల యొక్క ఉద్దేశం ఏంటండి? సువార్త విస్తరించాలి, సర్వ సృష్టికి సువార్త అందాలి. సర్వ సృష్టిలో ఎవరు ఉంటారంటే మనకు ఆదికాండం 11వ అధ్యాయంలో చదువుతుంటే ఒక్కొక్కడు ఒక్కొక్క భాష కలిగి భాషలు తారుమారై అక్కడ నుండి విడిపోయారట. ఆదికాండం 11వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. వాళ్ళు విడిపోయారు, వివిధ భాషల్లో నేర్చుకుని సర్వ సృష్టికి విస్తరించిపోయారు మానవ సమాజం. ఇప్పుడు ఏం చేయాలంటే భాషలు మాట్లాడే శక్తి అవసరం. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు అని ఆదేశించిన దేవుడే, ఆజ్ఞాపించిన దేవుడే భాషలు మాట్లాడే శక్తిని కూడా ఇచ్చాడు. ఎందుకంటే పని నీదైతే పనికి అవసరమైన ఆయుధాలు లేకపోతే పనికి అవసరమైన సామర్థ్యాన్ని ఇవ్వాల్సిన దేవుడే. కృపావరాన్ని దేవుడు అందుకు ఇచ్చారు. భాషలకు ఉద్దేశాన్ని వదిలిపెట్టేసి తెలుగు వాళ్ళందరూ కూర్చుని అర్థం పర్థం లేని భాషలో మానసిక రోగంతో బాధపడుతున్నారు ఈరోజు. ఓ శలలా కందలలా అంటారు. మా ఊరు వచ్చారనుకుని ఎప్పుడైనా నిజంగా మా ఊర్లో వాళ్ళు సంవత్సరంకి ఒకసారి 2 సార్లు అంతే పెడతారు. ఎందుకంటే మేము గట్టిగా ఇది తప్పని ఖండించడం జరిగింది. ఎప్పుడైతే మేము గట్టిగా ఖండించామో మా గ్రామంలో వాళ్ళు మీటింగ్ పెడితే వెంటనే మీటింగ్ పెట్టేవాళ్ళు. అలా పెట్టడంతో ఏం జరిగిందంటే మా గ్రామంలో పెంతుకోస్తు సంస్థ అనేది రాలేదు. ఒకప్పుడు మా తాతయ్య గారి పెంతుకోస్తు సంస్థే. మా ఫాదర్ 17 years పెంతుకోస్తు సంస్థలో ఉండి భాషలు మాట్లాడడం ఆయనకి అవ్వలేదు. ఆయన అబద్ధం ఆడలేకపోయాడు, తను తాను మోసం చేసుకోలేకపోయాడు. అప్పుడు ఏం జరిగిందంటే క్రీస్తు సంఘంలో ఉన్న ఒక ఉన్నతమైన బోధను బట్టి ఆయన ఆ అబద్ధాన్ని విడిచిపెట్టి సత్యంలోకి వచ్చేశారు. కాబట్టి భూమి అన్నంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉందనుకోండి, భాషలు మాట్లాడే అవసరం లేదు, అందరికి ఒకే భాష. ఇప్పుడు తెలుగు వాళ్ళందరూ ఒకే భాష ఒకే పలుకు ఉంటే ఇక్కడికి వచ్చి నువ్వు భాషలు మాట్లాడుతూ ఉంటే ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు? నీకేదో టాలెంట్ ఉందని నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి మాట్లాడుతున్నావా, లేకపోతే సంఘాన్ని క్షమాభివృద్ధి చేయడానికి మాట్లాడుతున్నావా? నేను సండే స్కూల్ పిల్లలకి సగం తెలుగు సగం ఇంగ్లీష్లో చెప్తాను. ఎందుకంటే పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలండి. పిల్లలు కూడా ఇంగ్లీష్లో నైపుణ్యత నేర్చుకోవాలి. ఇటు భక్తితో పాటు చదువు కూడా వస్తుందనే ఉద్దేశంతో నేను కొంత తెలుగు కొంత ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను సండే స్కూల్లో పిల్లలతో. కాబట్టి యూత్ క్లాస్లో కానీ ఇలా ఎందుకు ఎక్కువగా మాట్లాడతామంటే వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు, వాళ్ళు కూడా మనతో పాటుగా ఆ భాషను అర్థం చేసుకోగలుగుతారు, డెవలప్ చేసుకుంటారు. పర్పస్ క్లియర్ గా ఉంది. సొలొమన్ గారు పర్పస్ అయితే క్లియర్ గా ఉందండి. మన పర్పస్ క్లియర్ గా ఉంది. కానీ వీళ్ళ పర్పస్ ఏంటి అసలు? అందరూ తెలుగోళ్ళ మధ్య ఒక కొత్త భాష, ఎటువంటి అర్థం పర్థం లేని భాష మాట్లాడడం వల్ల వారి యొక్క ఉద్దేశం ఏంటి, వాళ్ళ యొక్క ప్రయోజనం, ఏం ప్రయోజనం పొందుతారు వచ్చిన వాళ్ళు? అందరి ప్రయోజనం కొరకంటే ఏ ప్రయోజనం లేని భాష మనకి ఎందుకు? అందులోనూ కంపానియన్ గిఫ్ట్ ఉండాలి. ఒక భాష మాట్లాడేవాడు లేచాడంటే పక్కన ఖచ్చితంగా ట్రాన్స్లేటర్ ఉండాలి. ఒకడు ప్రవచన వారాన్ని లేచాడంటే వివేచించడానికి మరొకడు ప్రక్కనే లేవాలి. ఇది బైబిల్ చెప్తున్న బోధ. బైబిల్ ఎప్పుడు కూడా ఇల్లాజికల్గా ఉండదండి. లాజిక్ లేకుండా, ఎటువంటి భావం అర్థం లేకుండా దేవుడు అగమ్య గోచరంగా కన్ఫ్యూజ్ చేస్తూ చేయడండి బైబిల్ని లేకపోతే భక్తిని. ఇది బ్రదర్ ఈరోజు లైవ్ ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలనుకున్నాను. ఇంకా మీరు ఏమైనా విషయాలు తెలియజేయాలనుకుంటే కనుక తెలియజేయచ్చు. సొలొమన్ గారు. అదే సార్, ఇప్పుడు మనం ఇంతవరకు ఇదే చెప్పుకున్నాము. ఎప్పుడైతే వాక్యము కంప్లీట్ చేయబడిందో, బైబిల్ అంతా కంప్లీట్ గా రాయబడిందో, దీని తర్వాత ఈ వరాల యొక్క అవసరం లేదు కాబట్టి ఆ కాలానికి ఆగిపోయాయి అవన్నీ కూడా. దాన్ని ఇప్పటికీ కూడా క్రైస్తవులు తెలుసుకోకుండా ఉండటం అన్నది చాలా అయోమయ పరిస్థితిలో ఉంది క్రిస్టియానిటీ.
ఒకవేళ గనక ఈ భాషలు మాట్లాడే వారం ఇప్పటికీ ఉన్నట్లయితే, లేకపోతే అద్భుతాలు, లేకపోతే ఆ భాషల యొక్క అర్థాలు చెప్పేటువంటి వరాలు ఇప్పటికి కనుక ఉన్నట్లయితే చాలా అద్భుతంగా ఉండేది. నిజంగా అద్భుతంగా ఉండేది. చాలా మంది ఆలోచించేవాళ్ళు కూడా, ఇదేంటి భాష, ఇదేంటి, దీని అర్థం ఏంటి, తర్వాత విషయం ఏంటి, అసలు భాష మాట్లాడడం వెనకాల ఉద్దేశం ఏంటి. ఒక భాష ఎగ్జాంపుల్ మీరు పరలోక భాష మాట్లాడతా వాళ్ళు అనుకుంటున్నారు. పరలోక భాషలో ఏముంది అసలు? అది ఎవరి కోసం? దేవుడి కోసమా, మనుషుల కోసమా? దేవుడు ఒకవేళ మాట్లాడే భాష కనుక ఇస్తే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? ఆ భాష ఇచ్చాడు, ఆ భాషలో ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు, ఎవరికి తెలియజేస్తున్నారు అని, ఇలాంటివి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి వాటిలో. అవి ఏవి ఈ రోజు కూడా అవి ఏవి చెప్పరు అసలు. ఏదో భాష అంటారు. ఇప్పుడు మీ వైపు అయితే, అంటే మీ సైడ్ అయితే ఏదో కందలా అన్నారు బ్రదర్ మీరు. మా దగ్గర అయితే ఎలా ఉంటదంటే శిబరబా చందర బరబర అని ఉంటది. ఇలా మాట్లాడతారు మా దగ్గర. మా ఏరియాలో పెంతుకొస్తా ఆయన షలల్ల కందలల ఓ షరబబబా, ఇంక ఇదే రిపీట్ కొడతా ఉంటాడు, షలల కందలల. ఈ మధ్యన ఒక రోస్టింగ్ ఛానల్ అతను కూడా అలాగే మాట్లాడితే, జాన్ పాల్ అనే అతను ఫుల్ గా చివాట్లు పెట్టాడు. అతను ఏదో పిచ్చి భాష మాట్లాడి అర్థం చెప్తాను అనుకుంటే, ఆయన మక్కికి మక్కి పక్కికి పక్కి అంటే ఓడు బయటికి తీసి చాలా దారుణంగా విమర్శించాడు. చాలా గట్టిగా ఖండించాల్సి వచ్చింది అనమాట. అతను చాలా గట్టిగా, చాలా ఆ విషయంలో చాలా మెచ్చుకోవాలి ఆయన్ని. ఎందుకంటే వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తుంటే. సార్ ఇప్పుడు దేవుడిని చూడండి, దేవుడిని ఎలాంటి వ్యక్తిగా దేవుని వీళ్ళు చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. అర్థం లేని భాష, అసలు దానికి గ్రామర్ లేదు, ఆ భాష ఎక్కడ లేదు, ఆ భాషలో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆ విషయం ఇంపార్టెంట్ కదా. ఒకవేళ భాష ఏదైనా మాట్లాడాల్సి వస్తే, ఒకవేళ మనుషుల యొక్క రక్షణ యొక్క ప్రయోజనార్థమే ఆ భాష కనుక నీకు దేవుడు కనుక ఇస్తే, దాంట్లో ఏ విషయం దాగుంది, దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి ఎవరు చెప్తున్నారు అక్కడ. కాబట్టి ఇదంతా ఏంటంటే, ఇలా ఆలోచించగలిగితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలా ఇది సాంప్రదాయకంగా కొనసాగుతుందే కానీ దాంట్లో ఏ మాత్రం సత్యం లేదు, దాంట్లో ఏ విషయం లేదు. అదంతా మొత్తం డొళ్ళతనం అంటారు దాన్ని. ఏమి లేదు. ప్రజలకి ఏదో ఒక విచిత్రంగా పిచ్చివాళ్ళలాగా చూపించడం తప్పితే దాంట్లో ఏ విషయము లేదు వాటిలో. ఇప్పటికీ ఈ భాషల విషయమైనా, లేకపోతే మీరు స్వస్థత వరము దీని గురించి కూడా ఆలోచించండి, దాని గురించి కూడా చూడండి. ఎక్కడ కూడా అపోస్తలులాగా స్వస్థపరచడాలు వెంటనే సెకండ్స్ లోనే ఒక భయంకరమైనటువంటి వ్యాధి నయం అవటం, ఇలాంటివన్నీ మనం బైబిల్లో చదువుతాం తప్పితే మన కళ్ళ ముందు మనం చూడట్లేదు. ఒకళ్ళు కనుక అటువంటి ఒక అద్భుతమే కనుక జరిగితే ఈరోజు ప్రపంచమంతా ఆయన ప్రసిద్ధమవుతాడు. ప్రపంచమంతా ఆయనకు సాగిలపడుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు లేవు ఇప్పటి వరకు? ఎందుకు అలా చేయట్లేదు? ఎవరు అద్భుతాలు అపోస్తలులా ఎందుకు చేయట్లేదు బ్రదరు? ఆ రోజు అంటే ఒక విషయం సూటిగా ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక సర్టిఫైడ్, నా మాట బాగా స్పష్టంగా ఉంది కదా, ఒక సర్టిఫైడ్ క్యాన్సర్ రోగిని స్వస్థపరచగలరా? స్టేజ్ మీద ఎవరో ఒక అమాయకుడిని పిలిచి మోసం చేయగలరు లేదా డ్రామా ప్లే చేయగలరు తప్ప, ఒక సర్టిఫైడ్ క్యాన్సర్ రోగిని 4వ స్టేజ్, 4th స్టేజ్, 3rd స్టేజ్లో ఉన్న వాళ్ళని వీళ్ళు స్వస్థపరచగలరా? పరిచయాలు బ్రదర్. ఇప్పటి వరకు అది ఎక్కడ జరగదని చెప్తున్నాను కదా, ఎక్కడ జరగవు అవన్నీ కూడా. ఆ రోజు ఈ క్యాన్సర్ అయితే ఓకే, లోపల ఉంటది, బయటకు కనిపించదు అనుకుందాం. కుష్ఠరోగం అంతా కనపడుతుంటది కదా, కుష్ఠరోగం అంతా మనిషికి కనపడుతూనే ఉంటది కళ్ళకి.
కుష్టి ఉంది అని మనకు తెలిసిపోతుంది. అలాంటి కుష్ఠరోగిని యేసు ప్రభు స్వస్థపరిచినప్పుడు చిన్న పిల్లోళ్ళలాగా స్వచ్ఛంగా పరిశుద్ధంగా నీట్గా మాట్లాడాయన. కానీ అలాంటి ఒక్క కుష్ఠరోగి కూడా ఇంతమంది బోధకులు బయలుదేరారు. ఉందని చెప్పుకుంటారు తప్పితే వరం నా దగ్గర ఉంది, నేను స్వస్థపరుస్తున్నాను అని చెప్పుకుంటారు తప్పితే ఎవడు చేసింది లేదు, ఎవరిని స్వస్థపరిచింది లేదు. అలా కనుక స్వస్థపరిచినట్లయితే ప్రపంచమే ఈ రోజు దాసోహం అవుతుంది, ఆయనకి దాసోహం అంటది ఒకవేళ అలాంటి గొప్ప పని కనుక చేస్తే, అద్భుతం కనుక జరిగితే. కాబట్టి ఇది చెప్పడమే తప్ప ఎక్కడ జరగదు. భాషలు ఉన్నాయంటున్నారు కానీ అసలు దానికి గ్రామర్ ఏంటి, ఆ గ్రామర్ ఎక్కడ, అది ఏ దేశం యొక్క భాష, అది పరలోక భాషనా, పరలోకంలో ఆ భాష ఉంటుందా, ఒకవేళ ఉన్నా దానికి అర్థం ఏంటి, ఇది మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అసలు. ముందు ఏంటంటే భాష యొక్క ఇంటెన్షన్ ఏంటంటే విషయం ఇంపార్టెంట్ దాంట్లో. మరి విషయం ఏం చెప్తున్నారు మీరు? 66 పుస్తకాల్లో లేనిదేమని చెప్తున్నారా? దేవుడు 66 పుస్తకాల్లో ఆయన రాసింది ఏదైనా మరిచిపోయి మీ ద్వారా భాష ద్వారా ఏమైనా చెప్పుతున్నాడంటే అది లేదు. అందుకే నేను యూదా పత్రిక ఎందుకు చూపించానంటే, వాక్యం ఒక్కసారి అప్పగించాడంటే యేసు ప్రభు అపోస్తలుల తర్వాత వాక్యం కంప్లీట్ అయింది. ఒక్కసారి అప్పగించాడు దేవుడు వాక్యాన్ని. ఇంకా వాళ్ళ ద్వారా వీడి ద్వారా దేవుని వాక్యం రాదు, అది భాషల ముఖాంతరమో పరిశుద్ధాత్మ ప్రేరణ ముఖాంతరమో. ఇక వాక్యం దేవుని దగ్గర నుంచి రాదు, ఇక రివీల్ అవుతుంది, ఇంకా ఆగిపోయింది, అయిపోయింది. చెప్పాల్సింది మనుషులకి ఏది చెప్పాలనుకున్నాడు దేవుడు అదంతా అయిపోయింది. కాబట్టి ఇక్కడ భాషలు అవసరం లేదు, వరలు అవసరం లేదు, అద్భుతాలు అవసరం లేదు, మరి ఏది అవసరం లేదు. వాక్యాన్ని చదువుకొని దాని ప్రకారం బ్రతకవలసినటువంటి ఒకే ఒక పని క్రైస్తవుల ముందు ఉంది, అంతే. ప్రకటింపబడాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, దాని ప్రకారంగా ప్రవర్తించాలి, ఇంతకు మించి మరొకటి ఏమి లేదు. కాబట్టి ఈ వరాలు ఉన్నాయని, అద్భుతాలు ఉన్నాయని ఇవన్నీ చెప్పుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. దేవుడిచ్చిన అద్భుతమైన సమయాన్ని వీటిని కనిపెట్టడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, పొందడానికి అని చెప్పేసి వృధా చేస్తున్నాం. అద్భుతమైనటువంటి మన జీవితాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని మనము చూపిస్తూ, బ్రతుకుతూ, దేవుని సువార్తను ప్రకటిస్తూ, దేవుని మాట ప్రకారంగా ప్రవర్తిస్తూ గడపవలసినటువంటి ఈ లైఫ్ ని వీటి వెనకాల పడి ఎంతో మంది నాశనం చేసుకున్నారు లైఫ్ లో. ఉపాసాలంటూ వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని పోగొట్టుకుని బొక్కగా మారి వెయిట్లెస్ అయ్యి రోగాల పాలైన వాళ్ళ గురించి చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక మీదటైనా అర్థం చేసుకోండి. అందుకనే చెప్తున్నానండి, అదొక మానసికమైన సైకలాజికల్ డిజార్డర్ అండి అదంతా కూడా. ఇప్పుడు నీకు ఏ భాషనైతే దేవుడు ఇచ్చాడో ఆ భాషలో నువ్వు కమ్యూనికేట్ చేయకుండా, లేకపోతే సంభాషించకుండా, దేవుడు నాకు ఏదో కొత్త భాష ఇస్తాడో నేనేదో చేసేద్దాం అనుకునేవాడు ఖచ్చితంగా అతను మానసికంగా సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు అనమాట. మానసిక సమస్య. దేవుడు వాడికి ఏదో ఇచ్చేసాడు, నాకు కూడా ఇవ్వాలి అని. అలాంటిది ఏమి దేవుడు దాచిపెట్టలేదు. ఒక సూపర్ న్యాచురల్ థింగ్ని నీకేమి దాచిపెట్టలేదు దేవుడు. అందులోనూ గ్రంథంలో కూడా ఏముందనంటే, ఏ మాటల వల్ల నీవు రక్షణ పొందుదువో అనుంది. అపొస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయంలో పేతురు వచ్చి కొన్ని మాటలు నీకు వివరిస్తాడు, ఆ మాటల వల్ల నువ్వు రక్షణ పొందుతావు అని ఉంది. ఆ విషయాన్ని రోమీలకు రాసిన పత్రికలో వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును అని ఉంది. అంత క్లియర్ గా ఉన్నా కనిపెట్టు కనిపెట్టు కనిపెట్టు, ఉపవాసం ఉండు, నువ్వు ఇంకా సరిగా లేవు అని మనుషులు సైకలాజికల్ గా చాలా దెబ్బతీస్తున్నారు వీళ్ళు. అపొస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతున్నప్పుడు, నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందవలనో, రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పును. ఏ మాటలైతే నువ్వు వినాలో ఆ మాటలు అతను చెప్తాడు. మనుషుల్ని రక్షించేవి మాటలు. 16వ అధ్యాయం 14వ వచనం చదువుతుంటే సిమిలర్ గా ఇటువంటి మాటలే మనకు కనిపిస్తాయి. 16వ అధ్యాయం 14వ వచనంలో, ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచును. పౌలు చెప్పిన మాటలు, భాషలు మాట్లాడడం లక్ష్యముంచు, భాషలు మాట్లాడేటట్లుగా ఎదురు చూడు,
ఉపవాసం ఉండు, ఇది కాదు అక్కడ చెప్పబడింది. అక్కడ అవును. చాలా క్లియర్గా ఉంది. ప్రభు ఆమె హృదయమును తెరిచిన, అంటే ఆమె మెషియా కొరకు ఎదురు చూస్తూ ఉంది. మెషియా వస్తే పరిస్థితులు మారతాయి, రాజ్య స్థాపన జరుగుతుంది, రక్షణ వస్తుందని ఆమె నమ్ముతూ ఉంది. దానికి అనుగుణంగా ఏం జరిగింది అంటే మెషియా వచ్చాడు, రక్షణ వచ్చింది అని చెప్పడంతో ఆమె హృదయం తెరవబడింది. ఆ మాటలు విన్న ఆమె యొక్క హృదయం తెరవబడింది. మీరు ఇప్పుడు ఏదైనా ఒక వాస్తవాన్ని నాకు చెప్పారనుకోండి, నాకు తెలియనంత వరకు అది నాకు మరుగై ఉంటుంది. మీరు ఎప్పుడైతే వివరంగా వాక్యాన్ని ఉద్దేశించి చెప్పారో ఆ విషయం మీద నా నా హృదయం తెరవబడుతుంది. అలాగే ఆమె యొక్క హృదయం తెరవబడింది. అక్కడ పౌలు చెప్పిన మాటల ద్వారా ఆమె యొక్క హృదయం తెరవబడింది, ఓపెన్ అయింది. ఆమె యొక్క ఆలోచన విధానం మారింది. అప్పుడు ఆమె బాప్తిస్మం పొందింది. నేను బాప్తిస్మం పొందాలి అని. ఎందుకంటే పౌలు చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచడం ద్వారా, పౌలు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచితే ఏమైంది అంటే ఆమె యొక్క హృదయం తెరవబడింది. చాలా సింపుల్. అంతేగాని నువ్వు ఉపవాసం ఉండు, లేకపోతే కనిపెట్టుకును. మా నాన్నగారు 17 సంవత్సరాలు కనిపెట్టుకున్నారట. వీళ్ళందరూ ఈ మానసిక రోగంతో బాధపడుతున్నారు. మా నాన్నగారు కొంచెం మెంటల్గా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి ఆయన ఈ మానసిక రోగానికి లోను అవ్వక వాళ్ళు మాట్లాడే జిబ్రిష్ మాట్లాడలేక సత్యాన్ని అనుసరించి బయటకు వచ్చారనమాట. కాబట్టి మానసికంగా ఎవరైతే బలహీనలో ఉంటారో వాళ్ళే ఈ ఈ విషయాల మీద బాధపడుతూ ఉంటారు. మానసికంగానే కాదు, వాక్య విషయంలో కూడా చాలా బలహీనలు ఎవరైతే భాషల కొరకు ఈనాటికి కూడా కనబడుతున్నారో వాళ్ళు. అందులోనూ భాషలు మాట్లాడేవాడు లేచాడంటే పక్కన ట్రాన్స్లేటర్ లెగిస్తాడు వాక్యానుసారంగా. మనం అదే చదువుకున్నాం కొర్నీయులు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో. ఎస్ బ్రదర్, మీరు చెప్పండి ఇప్పుడు. అదే సార్, ఇప్పుడు మనకి బైబిల్ కూడా చివరికి ప్రతి పత్రికలు కూడా ఎండింగ్ అదే చేశాడు. యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మి ఆయన ఆయన నామం ద్వారా రక్షింపబడడానికి ఇదంతా రాయబడిందని. ఇక మనుషుల ముందున్నటువంటిది ఒకటే, అందరు రక్షింపబడాలన్నది. ఆ రక్షణ ఎలా జరుగుతుందంటే యేసు ప్రభు వారి యొక్క సువార్తను బట్టి రక్షింపబడతారు తప్పితే అంతకు మించి ఇప్పుడు ఏవి అద్భుతాలు కానీ వరాలు కానీ ఏం జరుగు. ఇవన్నీ ఆ కాలానికే అయిపోయాయి, ఎందుకంటే వాక్యం కంప్లీట్ చేయబడింది కాబట్టి. ఇంకా దేవుడు బైబిల్లో రాయించి ఇచ్చిన దానికంటే ఇంకా ఏమీ ఆయన ఒక ముక్క కూడా ఎక్కువ చెప్పడు ఇప్పుడు. ఎందుకంటే ఆయన చెప్పాల్సిందంతా చెప్పేశాడు, అయిపోయింది, సీల్ చేయబడింది గ్రంథం, ఇంతటితో కంప్లీట్ అయిందని చెప్పేశాడు. కాబట్టి దీంట్లో ఏది కలపకండి, దీంట్లో నుంచి ఏది తీసేయకండి, ఇది కంప్లీట్ అయిపోయింది. దేవుడు చెప్పాల్సిన దేవుని సంకల్పాన్ని మొత్తం అంతా వివరించేశాడు దేవుడు అపోస్తుల ద్వారా. వివరించి కంప్లీట్ అయినటువంటి గ్రంథాన్ని మానవుల చేతికి ఇచ్చేశాడు దేవుడు. దాన్ని సీల్ చేశాడు. ఇక దీంట్లో నుంచి తీయకండి, కలపకండి. మీరు కలపడానికి దీంట్లో ఏ తక్కువ లేదు, తీసేయడానికి దీంట్లో ఏమి ఎక్కువ లేదు, కంప్లీట్ సంపూర్ణంగా ఉంది. మనుషుడు రక్షింపబడడానికి కావలసినంత ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా ఉంది, అంతే అన్నాడు. చదువుకోవాలి, విశ్వసించాలి, మనం ఆచరణలో పెట్టాలి తప్పితే మరొకటి ఏది లేదు. ఇప్పుడు మీరు కృపావరాల గురించి అద్భుతంగా వాటిని ఎక్స్ప్లెనేషన్ చేశారు కొరింథీ పత్రికలో ఉన్నదాన్ని, అంతే అది. అంతేగాని ఇప్పటికీ అవన్నీ జరుగుతాయి వాటి కోసం కనిపెట్టడం అనేది చాలా అది దుర్బోధన చెప్పచ్చు. అది సత్యానికి విరుద్ధమైనటువంటి పని. అది దేవుని వాక్యానికి ఏ సిద్ధాంతం వచ్చినా, అపోజిట్ సిద్ధాంతం ఏది వచ్చినా, అది త్రిత్వ సిద్ధాంతం అయి ఉండొచ్చు, లేకపోతే అద్భుతాలకు సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు, కృపావరాలకు సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు, ఏదైనా సరే దేవుని యొక్క వాక్యానికి అపోజిట్ గా ఉన్నటువంటి ఏ సిద్ధాంతమైనా, ఏ వరమైనా, ఏదైనా కూడా అది తప్పుడుదే. దాంట్లో ఎవరైతే ఆ వలలో చిక్కుకుంటారో, అలాంటి ట్రాప్ లో ఎవడైతే పడిపోతాడో వాడు పని అయిపోయినట్టే. కాబట్టి దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని ముందు పొందుకోవాలి. అది ఎలా వస్తుందంటే దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే దేవుని జ్ఞానం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ దేవుని జ్ఞానం కనుక ఒక క్రైస్తవుడికి కనుక వస్తే ఆ క్రైస్తవుడిని ఎవడూ కూడా మోసం చేయలేడు. కాబట్టి ఓవరాల్ గా ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే కృపావరాలు ఉన్నాయంటే లేవు, ఆగిపోయాయి. అవన్నీ కూడా
ఆ, ఒక 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 రకంగా మనం మాట్లాడుకోవాలంటే అది సంపూర్ణమైనటువంటి మార్గం అది. అంటే వరాలు అన్నవి కృపా వరాలు, భాషల మాటలు ఇవన్నీ కూడా అవి కంప్లీట్ కానటువంటివి, అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి అవి. కాబట్టి ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి మెసేజ్ వచ్చిందో ఇంకా అవన్నీ ఆగిపోయాయి. సో దయచేసి వాటి వెనకాల పడి లైఫ్ ని పాడు చేసుకోకండి. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆయుష్ని, ఆ ఆ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మీరు మిస్ చేసుకోకండి. దయచేసి క్రైస్తవులకి చెప్తున్నాను ఈ మాట. అవసరమైతే గ్రంథాన్ని పరిశోధించండి, పరిశోధించి పరిశీలించి అర్థం చేసుకుని మీరు ఒక గట్టి విశ్వాసంలో ఉండండి. కానీ ఇలా అరకొరగా బోధకుడికి ఏం తెలియదు బ్రదరు. ఈరోజు సమస్య ఏంటంటే, నేను అదే చెప్తున్నాను, సమస్య ఏంటంటే ఇప్పుడు టీచ్ చేసేటువంటి టీచర్కే నాలెడ్జ్ లేనప్పుడు వాడు ప్రజలకి ఏం టీచ్ చేయగలడు? ఇక్కడ సమస్య ఇది ఈ రోజు నుంచి కాదు, ఇది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయం కంటిన్యూ అవుతుంది క్రిస్టియానిటీలో. ఇక్కడ సమస్య ఎక్కడంటే, క్రైస్తవులు ఫస్ట్ పొరపాటు ఏం చేశారంటే దేవుడు రాయించి ఇచ్చిన గ్రంథాన్ని చదువుకోవడం మానేశారు. అది వాళ్ళు చేసిన పెద్ద తప్పు. రెండోది బోధకుల యొక్క బోధ మీద డిపెండ్ అయ్యారు. ఇది రెండో తప్పు. పోనీ బోధకుడు ఏదైనా కంప్లీట్ గా తెలుసుకుని వాక్యాన్ని చెప్తున్నాడా అనడానికి, ఆయన నమ్మడానికంటే అది లేదు. బోధకులకే ఈ రోజు వాక్యం తెలియట్లేదు, తెలియదు కూడా. అలాంటి వాడు క్రైస్తవ్యాన్ని ఏం ఉద్ధరిస్తాడు? దేవుని యొక్క ప్రజలకి, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి దేవుని రాజ్య నివాసులకి ఏ యొక్క ఆహారాన్ని ఇవ్వగలడు? ఎక్కడిస్తాడు? ఎందుకంటే వాళ్ళ దగ్గరే లేదు నాలెడ్జ్, హాస్టల్ దగ్గరే లేదు. కాబట్టి ఈరోజు దేవుని రాజ్య నివాసులకి ఏది ఇవ్వలేడు. కాబట్టి ఏంటంటే ఇలాంటి పనికిమాలిన సిద్ధాంతాలు సృష్టించి ప్రతిదానికి ఇదిగో బైబిల్లో ఉంది కాబట్టి ఇప్పటికి జరుగుతుంది. మీరు ఒక్కసారి ఒకవేళ ఉంది అని చెప్పేవాడు ఎవడైనా సరే ఇప్పుడు వరకు అలాంటివి ఏదైనా చేశారా? స్వస్థతలు చేశారా? వరాలు ఏదైనా భాషలు మాట్లాడేది, మీనింగ్స్ చెప్పేది, రకరకాల వరాలు ఉన్నాయి, కృపా వరాలు ఉన్నాయి, చాలా లిస్టే ఉంది. దాంట్లో ఒకటైనా చేస్తున్నారా? ఒకటైనా జరుగుతున్నాయా? పోనీ నమ్మడానికైనా, ఒప్పుకోవడానికైనా? కాబట్టి ఏమి చేయట్లేదు. కాబట్టి క్రైస్తవులు జాగ్రత్తగా ఆలోచించండి. ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండండి. మీరు కోరుకోవాల్సింది ఒకటి ఆత్మరక్షణ. దానికి సంబంధించిన కంప్లీట్ ఆహారం బైబిల్ 66 పుస్తకాల్లో దేవుడు పెట్టాడు. వాటిని చదువుకోండి, ఆహారాన్ని భుజించండి, రక్షణ మార్గంలో ఉండండి, రక్షింపబడండి. మనకు అందరికి ఉన్నటువంటి మన టార్గెట్ అంతే. ప్రభువు వచ్చినప్పుడు మనం ఎత్తుబడేలాగా మనం బ్రతకాలి తప్పితే వాటి కోసం, వరాల కోసం, స్వత అద్భుతాల కోసం ఎదురు చూడొద్దండి. అవి ఏమి జరగవు, వాటి వల్ల మనకి ఏ ఉపయోగం లేదు కూడా. ఎస్ బ్రదర్. ఇప్పుడు వీళ్ళు చేసే ఈ బ్యాడ్ ప్రాపగండా లేకపోతే దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, అంటే నాకు అది ఉంది ఇది ఉంది అనేది, దాని ద్వారా మ్యాన్ సెంటర్డ్ ఫెయిత్ లేకపోతే మ్యాన్ సెంటర్డ్ పెర్ఫార్మెన్స్ అనేది క్రిస్టియానిటీలో చాలా దారుణంగా వచ్చేసిందండి. క్రిస్టియానిటీ మ్యాన్ సెంటర్డ్ రిలీజియన్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ సీఎం గారు ఉన్నారనుకోండి, సతీష్ కుమార్ గారి దగ్గరకో, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి దగ్గరకో వెళ్తాడు. అంటే వ్యక్తి ఆధారిత భక్తి అనేది క్రైస్తవులు పెరిగిపోయింది. దీన్ని రాజకీయ నాయకులు వీళ్ళు కూడా క్యాష్ చేసుకుంటున్నారు. అలాగే సమాజం కూడా క్రిస్టియన్స్ అంటే సతీష్ కుమార్ కదా, క్రిస్టియన్ అంటే ప్రవీణ్ కుమార్ కదా, ఇలాగా లెక్కలు కడుతున్నారు తప్ప క్రిస్టియన్స్ అంటే పరలోకంలో దేవుని కుడిపార్శ్వనున్న యేసుక్రీస్తుని అనుసరించే వాళ్ళు అనే ఆలోచన తప్పిపోయింది. ఇప్పుడు సతీష్ కుమార్ని అనుసరించే వాళ్ళను, ప్రవీణ్ కుమార్ని అనుసరించే వాళ్ళను, ఇలాగా మ్యాన్ సెంటర్డ్ రిలీజియన్ గా మారిపోయింది. పలానాయన ఎలా చెప్పారు, పలానాయన ఎలా చెప్పారు అనేది తప్ప బైబిల్ ఎలా చెప్పింది అనే స్థాయిలో నుంచి దిగజారిపోతున్నారు. ఇది చాలా సమస్యతో కూడుకున్నది. అసలు ఈ కృపావరాలు కానీ, లేకపోతే పలానా వ్యక్తికి ఎంత శక్తి ఉంది, లేకపోతే ఈ స్పెషాలిటీస్ ఉన్నాయి అనేది ఏదైతే ఉందో, ఇదంతా కూడా వాస్తవికమైన విశ్వాసం నుండి ప్రజలను తొలగించడమే. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీ సమయం, మీకు అవకాశం కుదిరితే కనుక
మన ప్రియులు సెలబ్రిటీ ఎవరండి ఆయన రాజ మనోహర్ దాస్ రాధా మనోహర్ దాస్ గారి ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్దాం. అయ్యో బ్రదర్, నేను కూడా అదే కోరుకుంటున్నాను, దానికోసం మీకు కాల్ చేశాను. మీరు మనం యాక్చువల్లీ ఆయన్ని నేను కాల్ చేస్తాను రేపు ఆయనకి, ఆయన వస్తాడేమో కనుక్కుంటాను. వస్తానంటే కనుక ఆయన లైవ్లో తీసుకున్నాను. ఆయన అడిగినటువంటి క్వశ్చన్స్కి మేము 26కి కాకపోయినా ఎన్ని అవుతాయో అన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఆయనతో ఆయన తీసుకుందామా సార్ మరి? ఖచ్చితంగా. ఆయన మీకెలాగా వాళ్ళ గ్రంథాల మీద మీకు అవగాహన ఉంది కాబట్టి బైబిల్ వరకు నేను చూసుకుంటాను. మీరు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ వరకు మీరు చూసుకోండి. బ్రదర్, ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ గురించి ఏంటంటే, వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడేంత సత్తా కానీ సబ్జెక్ట్ కానీ వాళ్ళకి లేదు. వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడితే వాళ్ళు పరుగు వాళ్ళకి ఎంతసేపు చిన్ని పిల్లల్లాగా మాట్లాడతారు వాళ్ళు. మీరు మా ఇంట్లోకి వచ్చారు కాబట్టి మేము ప్రశ్నిస్తాం. చిన్ని పిల్లలు మాట్లాడుకుంటారు చూసారు, అర్థం పర్థం లేని మాటలు, అమాయకమైన మాటలు, అలాంటి మాట పట్టుకుని ఎస్కేప్ అవడం తప్పితే వాళ్ళ గ్రంథాల గురించి మనం క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే హిందూజం నేను చాలాసార్లు చెప్పాను, హిందూజం ఎంత లోతుకి వెళితే అంత నాస్తికుడుగా మారిపోతారు చాలా మంది. అందుకే వాళ్ళ దాంట్లో చూడండి, మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళు చూడండి, ఈ రోజు ముసల్మాన్లను చూడండి. మీరు ముసల్మాన్లు చాలా మంది ఏమంటారంటే, మాకు అసలు దేవుడు అక్కర్లేదండి, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను అన్నప్పుడు, నేను అసలు దేవుడు లేదంటే నేను నాస్తికుడండి అంటాడు ఒకడు. ఇది ఎందుకు మారుతారు వాడు అంటే, ఆ రిలీజన్ అలాంటిది, అది ఆ ధర్మం అంటారు కదా, అది అలాంటిది. అది ఎంత డెప్త్ లోకి వెళ్ళిపోతే అంత పిచ్చోడవుతుంది. కాబట్టి దాంట్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చివరికి ఏమంటే నాస్తికులుగా మారిపోతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని ప్రశ్న చేయడంలో అర్థం లేదు. ఎందుకంటే వాళ్ళు దానికి ఆన్సర్ చెప్పరు కాబట్టి. వాళ్ళు పరుగు మనం అడిగితే లేదు, మమ్మల్ని అడగండి, మేము అడిగితే మీరు చెప్పండి అంటున్నారు. కాబట్టి మనం కేవలం మన గ్రంథం గురించి క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కవర్ చేయడానికే మనం ప్రయత్నిద్దాం. కవర్ చేయడం చెప్తే వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడతామంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ధర్మం యొక్క డెప్త్ ఏంటో, దాని యొక్క లోతెంతో ఎత్తెంతో తెలుసుకోవడానికి, తేల్చుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. కాకపోతే అంత గొప్పవాడు అక్కడ ఉండడు. మీరు చూద్దాం, కావాల్సి వస్తే మనం రాధా మనోహర్ దాస్ని చిన్న ప్రశ్నలు అడుగుదాం వాళ్ళ ధర్మానికి సంబంధించి. ఆయన ఏం ఆన్సర్ చెప్తాడో మనం విందాం. మీరు చూడండి ఎలా ఉంటుంది. ఆయన మనం లైవ్ లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. నేను కాల్ చేస్తాను ఆయనకి, ఆయన నా కాల్ తీయట్లేదు. ఒకవేళ కనుక కాల్ లిఫ్ట్ చేస్తే నేను ఖచ్చితంగా రండి మాట్లాడుకుందాం దాస్ గారు, యాజ్ ఎ ఫ్రెండ్లీ మాట్లాడుకుందాం రండి, సరదాగా మాట్లాడుకుందాం రండి అని ఆయన మనం ఇన్వైట్ చేద్దాం. ఆయన ఇంకా సమయం ఇస్తే ఆ సమయం మీకు చెప్తాను. ఆ రోజు మనం లైవ్ పెట్టుకుని మనం అది నేను అందుకే కాల్ చేశాను. మీరు లైవ్ పెట్టుకున్నారు కాబట్టి ఎలాగో లైవ్ లోకి వచ్చేసాను. అందుకని మీరు కాల్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీకోసమే ఇచ్చాను. నేను లైవ్ లో అదే కామెంట్ సెక్షన్ లో లింక్ షేర్ చేస్తున్నాను అనేది, మీ ఫోన్ లిఫ్ట్ చేసి లింక్ షేర్ చేసి ఫోన్ లో మాట్లాడి కట్ చేశాను. ఎందుకంటే లైవ్ అప్పుడు మనం మాట్లాడడానికి ఉండదు, లైవ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆసక్తి గల, సత్యం పట్ల ఆసక్తి కలిగి, ఎవరైతే వాక్యాన్ని గ్రంథానుసారంగా ఉందో లేదో అని పరిశీలన చేస్తూ చేపడుతున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. గుడ్ నైట్. మనం అప్పుడప్పుడు ఈ విధంగా లైవ్లో ఏది వాస్తవం ఏది కాదు అనే విషయం మీద మనం చర్చించుకుంటూ ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.